మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పుకుందామండి. పూర్వం వజ్రాల దీవి అని ఒక రాజ్యం ఉండేదట. చంద్రసేనుడు అనే ఆయన దానికి రాజుగా ఉండేవారు. ఈ చంద్రసేనుడు వీళ్ళు చాలా అద్భుతమైన రాజులు. ఆయన పూర్వీకుల్లో ఒక రాజుగారు చాలా గొప్పవాడు. ఆయన ఏం చేశాడట, మహావిష్ణువుని గురించి ఎంతకాలమో తపస్సు చేసి ఒక వజ్రాల బాణాన్ని వరంగా పొందాడు. వజ్ర బాణం, వజ్రాలు పొదిగిన బంగారు బాణం, మంచి బరువు అట అది. అయితే ఆ వజ్రాల బాణం ఈ మన చంద్రసేనుడి కొలువులు ఈ వజ్రాల దీవిలో లోపల ఉంది, పూజా మందిరంలో. ఆ వజ్రాల బాణం మహాశక్తివంతమైంది, మహావిష్ణు ప్రసాదం. ఆ దానివల్ల చుట్టుపక్కల ఏ రాజ్యం వాళ్ళు వీళ్ళ వైపుకి చూసేవాళ్ళు కాదు. ఓకే. ఎవరూ ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. ఎవరి దారిన వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళ మీదకి ఎప్పుడూ దండయాత్రలు కానీ ఏమీ జరగలేదు. ఆ కాలం ఏంటంటే ఈ పక్క వాళ్ళ రాజ్యాన్ని హడపాయించేసే ఉద్దేశాలు కొంచెం తక్కువ ఉంటాయి. ఎవరి రాజ్యం వాళ్ళు బాగా చూసుకునేవాళ్ళు. రాజ్యంలో సుభిక్షంగా ఉండేది. ఈ భగవంతు ప్రసాదితమైన ఒక ఆయుధం అక్కడ ఉండటం వల్ల వీళ్ళకి అన్నీ బాగుండేవి. అదే గుర్రాలని, ఏనుగులని అవి బాగుండేవి. సైన్యం ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, అందరూ ప్రజలంతా మంచివాళ్ళుగా ఉండేవాళ్ళు. పంటలు బాగా పండేవి, ఎంతో సంతోషంగా ఉండేవారు. అయితే రాజుగారికి మంజులాదేవి అని భార్య పట్టప్రాణి ఉండేది. చాలా కాలం సంతానం కలగకపోతే ఈ పక్క రాజ్యాలలో ఒకరు ఈయనకి సంతానం కలగట్లేదని మా అమ్మాయిని ఇస్తామని వచ్చారు. వాళ్ళ అమ్మాయిని కూడా చేసుకున్నారు. శ్యామలాంబిక రెండో రాణి. శ్యామలాంబికని చేసుకున్నాక కూడా ఆయనకి సంతానం కలగలేదు. అయ్యో. ఆయన ఎన్ని పూజలు, ఎన్ని నోములు, ఎవరైతే చెప్తే అది చేస్తూ ఉండేవాడు. మహాద్భుతమైన దేవాలయాలు ఉన్నాయట అక్కడ ఆ ఊళ్ళో, ఆ వజ్రాల దీవిలో. ఒకసారి దేవాలయ సందర్శనం చేసుకుని వస్తుండగా దేవాలయంలో ఉండగా ఈయన చూడ్డానికి ఒక యోగి పుంగవుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన భలే ఉన్నాడట, పరమేశ్వరుడే మానవ రూపం దాల్చి వచ్చినట్టుగా ఉన్నాడు. అప్పుడు ఈయన వెళ్ళి అంతకు ముందంతా ఏంటంటే సంతానం లేదు, ఇది ఒక సమస్యతో ఉన్నారు, వీళ్ళ తర్వాత వాళ్ళ వంశం వాళ్ళే కావాలి, అదే అందుకని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. యోగి మనం పిలవకుండా ఎవరైనా మన దగ్గరికి వస్తే అభ్యాగతులు, వాళ్ళంతటా వాళ్ళు వచ్చిన వాళ్ళు, వాళ్ళ వల్ల ఏదైనా వరం మనకి లభించవచ్చని భావించి ఈయన యోగి పుంగవుడిని విశేషంగా సేవించాడు. సంతానం కలగలేదు. మంజులాదేవికి లేరు, శ్యామలాంబికాదేవికి లేరు. ఏం చేయాలో తెలియట్లేదు. ఎన్ని రకాల పూజలు అవి చేస్తున్నామంటే అప్పుడు ఆయన చాలా తీవ్రంగా ఆలోచించి, మీ వంశంలో నాగదోషం ఉంది. ఓహో. పామును చంపిన దోషం ఉంటే ఇలా సంతానం కలగదు. ఈ పామును చంపిన దోష పరిహారార్థం చేయమన్నారు. ఎట్లా చేయమన్నారు? పాడ్యం నుంచి మొదలుపెట్టి 15 రోజుల పాటు కటిక నేల మీద పడుకుని ఒక్కపూటే అన్నం తిని బ్రహ్మచర్యాన్ని అవలంబించి అక్కడి నుంచి పుట్టలో పాలు పోసి పౌర్ణమి నాడు విశేషంగా చెప్పారు. ఈయన వెంటనే పౌర్ణమి పాడ్యం కోసం చూసి నెల మధ్యలో చెప్పారు. ఆ యోగి వీళ్ళ దగ్గరే ఉన్నాడు. చాలా ఈగర్గా దానికోసం వెయిట్ చేసి పాడ్యం వచ్చాక అక్కడి నుంచి మొదలుపెట్టి ఈయనకు యోగి గారు చెప్పినటువంటి మొత్తం అంతా చేశాడు. చేసి పౌర్ణమి నాడు పుట్టలో పాలు పోసి దీక్షా విరమణ చేసుకున్నాడు. అప్పుడు మళ్ళీ వెళ్ళి రాణులతో సహా యోగి పాదాలు పట్టుకుని, అయ్యా మీరు చెప్పిన నాగదోష పరిహారం చేశాను, ఇంకా నాకు సంతానం కలుగుతుందంటారా? ఆయన నవ్వాడు. నాగదోషం పోవడానికి చెప్పే కానీ సంతానం అంత సులువుగా కలగదు రాజా. నీకు నీ సంతానం కలగాలంటే ఒక ప్రత్యేకమైన క్రియ చేయాలి, చాలా ప్రత్యేకమైనది. చేస్తావా అన్నాడు. చేస్తానంటే ఇక్కడికి 100 ఆమడల దూరంలో గంధమాదన పర్వతం ఉంది. 100 ఆమడలు అంటే అక్కడ దగ్గర దాపు కాదు, అది వెళ్ళాలి. ఆ గంధమాదన పర్వతం పక్కన అగాధమైన ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో ఒక పగడాల పడవ కనపడుతుంది. ఆ పగడాల పడవలో ఎక్కి వెళ్ళాలి. వెళ్తే అక్కడ ఒక దీవి, పగడాల దీవి, ఆ దీవిలో మహాకాళేశ్వర ఆలయం ఒకటి ఉంది. ఆ మహాకాళేశ్వర ఆలయంలో ఒక భైరవ విగ్రహం ఉంది. భైరవ విగ్రహం చేతిలో ఒక త్రిశూలం ఉంటుంది. ఆ త్రిశూలాన్ని తీసుకొచ్చి అక్కడి నుంచి 3 రాత్రులు 3 పగళ్ళు ప్రయాణం చేస్తే నల్లకొండ అనేది ఒక దెబ్బ వస్తుంది. దాని మీద దయ్యాలు నివాసం ఉంటాయి, ఎక్కువగా దయ్యాలు ఉంటాయి.
బోల్డ్ అనే శక్తులు ఉన్నాయి ఆ నల్ల దిబ్బ మీద, నల్లకొండ దిబ్బ మీద చాలా శక్తులు కలిగింది. అక్కడ ఒక గున్నమావిడి చెట్టు ఉంది పైన, దానికి కవలపు కాయలు కాస్తాయి, 2 పళ్ళే కాస్తుంది అది. ఈ శూలం ఉన్నవాడే ఆ కాయలు కొయ్యగలడు. ఆ కాయలు కనుక తీసుకొస్తే నీ భార్యలకి సంతానం కలుగుతుంది. అమ్మో, ఎంతుంది కదా. సరే, ఈయన ఆశ్చర్యపోయాడు. ప్రయత్నం చేస్తాను, 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాను నేను నీ సంతానాన్ని ఆశీర్వదించడానికి అని చెప్పి యోగి వెళ్ళిపోయాడు. ఎంత బాగా చెప్పాడు. అదే కదా, ముందు చెప్పిన 15 రోజులు పూజ చేయమంటే ఎవరైనా చేస్తారు, చేసేసాడు రాజు. రాజు తలుచుకుంటే దెబ్బల కోదమేముంది. అదే అక్కడి నుంచి ఇక ప్రచారం చేశారు, ప్రకటించారు. ఇలా వెళ్ళి ఈ జంట మామిడి పళ్ళని సాధించేవాడెవడైనా ఉంటే గనక రండి అంటే ఎందరో మహావీరులు వచ్చారు. ఎవరూ తిరిగి రాల. రోజులు గడిచిపోయినాయి. ఈయన వెళ్ళడా? ఈయన వెళ్ళు, ఓ ఎవరైనా తెచ్చిపెట్టాలి అవి. ఓకే, ఈయన్ని వెళ్ళమనలా, తెస్తే చాలు, తెప్పించుకోమన్నాడు. సరే, నెలలు గడిచాయి, ఏడాది దగ్గర అయిపోతుంది. ఇప్పుడు సంతానం నాగదోషం ఉండి ఈ పండ్లు తెప్పిస్తే పిల్లలు పుట్టరు. నాగదోష పరిహారం ఏంది కాబట్టి పళ్ళు తెస్తే పిల్లలు పుడతారు. బాగా ఆలోచించి రాజుగారి సైన్యాధిపతి అయిన శూరసేనుడు మహావీరుడు, మామూలు వాడు కాదు. శూరసేనుడు నేను వెళ్ళి తెస్తానన్నాడు. సరే చూద్దాం అనుకున్నారు. శూరసేనుడు 3 నెలల గడువు, 3 నెలల లోపల రాగలిగితే వచ్చినట్టు. ఓకే, ఎందుకంటే గంధమాదన పర్వతానికి చేరటానికి నెలబడుతుంది, తిరిగి రావడానికి ఇంకో నెలబడుతుంది. మధ్యలో వ్యవహారం పగడాలు పడవ అదివి ఇదివి అంటే వాటన్నిటికీ టైం పట్టదు. 3 నెలలు చూడండి అని చెప్పాడు. శూరసేనుడు బయలుదేరాడు. ఓకే, నెల రోజులకి గంధమాదన పర్వతం పక్కనున్న అగాధమైన సరస్సు దగ్గరికి చేరాడు. తినక ఏదో దొరికింది తిని అన్ని రకాల అవకాశాలని ప్రయత్నం చేసుకుంటూ సరస్సు దగ్గర చేరాడు. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఎవరు సరస్సు దాకా చేరారో లేదో ఎవరికి తెలియదు. మధ్యలోనే పోయారో ఏమైపోయారో. అక్కడి నుంచి ఆ సరస్సు దగ్గర నిలబడితే ఒక పగడపు కాంతిలో మెరిసిపోతున్న పడవ అక్కడ కనపడుతోంది. ఆ పడవ ఎట్టా వస్తుంది, అందులో మనిషి ఎవడూ లేడు. తన దాకా రావద్దు, రావాలిగా. చూస్తూ ఉండిపోయాడు, ఏం చేయాలో తెలియలే. యోగి ఏం చెప్పాడంటే ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్యం ఉన్నవాడు వెళ్ళగలుగుతాడు. ఓహో, ప్రయత్నం ధైర్యం ఉన్నవాడు ఏం చేస్తాడు, ఇది మన వల్ల అవుతుంది ఏమవుతుంది అనుకోడు, ప్రయత్నిస్తాడు, ట్రై చేస్తాడు కదా. చూస్తుంటే ఆయనకి ఒక స్వరూపం, ఒక స్త్రీ స్వరూపం, ఒక ఆవిడ అక్కడక్కడ కనపడింది. ఈయన ఏం చేశాడు అని పిలిచి దగ్గరకు వచ్చి ఈ పగడాల పడవలో ఎట్లా ఎక్కాలని అడిగాడు. ఆవిడేమంది, ధైర్యంగా ఎక్కాలి అని. ఆయనకంటే అమ్మ యోగి ఆదేశం కూడా అదే. ఆ పడవ ఏ రకంగా వస్తుందో తెలియటం లేదు, ఎవ్వరు నరమానవుడు అన్నవాడు లేడు, నువ్వు కనపడ్డావంటే ఆవిడేమంది, ధైర్యంతో ఆలోచించు, ఏదైనా తట్టుతుందేమో నీకు అని చెప్పి, నేను ఒక గంధర్వ కాంతని ఈ నదిలో తిరుగుతూ ఉంటాను, నేను నీకే సహాయము చేయలేను, ధైర్యంతో ఆలోచించు, పని చేయాలన్న ఉద్దేశంతో ఆలోచించు, తట్టుతుంది అని చెప్పింది. వెళ్ళిపోయింది. ఆలోచిస్తుంటే తడుతుంది అనాలి, తట్టుతుంది అందేమిటి, తట్టు అనేది వినపడింది. ఏం చేశాడు అని చప్పట్లు కొట్టాడు. కొట్టేసరికి రయ్యమని దూసుకొచ్చేసింది పడవ. ఒక్కటే పరుగుతో వచ్చేసరికల్లా తెలిసింది. ఓకే, కూర్చున్నాడు. పెద్ద పెద్ద పగడాలతోటి వరుసగా పేర్చబడి నిర్మించబడింది అది. లోపల ఒక బంగారపు సింహాసనం ఉంది. అందులోకి ఎక్కితే ఎవ్వరూ లేరు. సరస్సు ప్రశాంతంగా ఉంది. ఎక్కి కూర్చున్నాడు. ఏం చెప్పాలి, ఏం చెయ్యాలి, దాంట్లో సాధనాలు ఏం లేవు. దండం పెట్టుకున్నాడు, నమస్కారం చేసుకుని పగడాల దీవికి వెళ్ళాలి. ఆనంగానే ఒకటే రయ్యమని వెళ్ళిపోయింది. ఓ, అక్కడి దాకా వెళ్ళిపోయింది. దిగితే ఉంది పెద్ద దీవి, ఎక్కడ నరమానవుడు లేడు, ఖాళీగా. పైకెక్కాడు, నడవటం మొదలుపెట్టాడు. నడవగా తిరగ్గా పెద్ద దేవాలయము, దాని ముందు సరస్సు కనపడింది. పురాతనమైన దేవాలయం. లోపలికి వెళ్తే
ఒక పక్కన శివలింగం కనపడింది. కాసిన సరస్సులో నుంచి నీళ్లు తీసుకెళ్ళి శివలింగం మీద పోసి దండం పెట్టుకున్నాడు. రెండో పక్కన బ్రహ్మాండమైన భైరవుడి విగ్రహం ఉంది. ఎంత పెద్ద విగ్రహమో. శూలం పట్టుకుని ఉన్నాడు. మనకేం కావాలి? భైరవుడి చేతిలో శూలం. ఈ శూలం ఎలా వస్తుంది? ఎంత ప్రయత్నించాడు. సరే అట్లా కాదు, భైరవ ఆరాధన చేద్దామని ఆ ప్రాంతాల్లో వాళ్ళకి అందరికీ భైరవ మంత్రం ఉంది. భైరవుడు, కాలభైరవుడు, తర్వాత ఏమో వీరభద్రుడు, ఈ మంత్రాలు ఇట్లా సైన్యాధిపతులుగా వాళ్ళుగా ఉన్న వాళ్ళకు ఉంటాయి. ఓహో. యుద్ధ విద్యలు నేర్చుకునే వాళ్ళకి భైరవ సహాయం కావాలి యుద్ధాల్లో. అదే ఆయన కూర్చుని 3 రోజుల పాటు భైరవ జపం చేసుకున్నాడు. ఆ దీవిలో ఏవో పళ్ళో గిళ్ళో ఉన్నాయి. ఆ సరస్సులో నీళ్ళు తాగాడు, పళ్ళు తిన్నాడు, ఇక్కడ కూర్చున్నాడు. 3 రోజులు చేసిన భైరవుడు కళ్ళు తెరవల. అలాగే ఉంది విగ్రహం. ఏం చేయాలో తెలియలే. అప్పుడు అతనికి ఏమనిపించింది, పడవ రానప్పుడు ఆవిడ తట్టు అంది. తట్టేం కదా, తడితే వస్తుందేమో అనుకున్నాడు. భైరవుడు ఎదురుగుండా నిలబడి ఏం చేశాడు, చేతులు తట్టాడు. తట్టంగానే ఇట్లా ఉన్న భైరవుడి విగ్రహం నిప్పులు కక్కుతూ కళ్ళు తెరిచేసింది. ఎర్రగా ఉన్నాయి కళ్ళు. చేతిలో త్రిశూలం ఉంది కదా, ఒక అడుగు ఉగ్రంగా ఒక అడుగు ముందుకేసాడు. వేసి త్రిశూలాన్ని విసిరేశాడు. భైరవుడు విసిరేస్తే ఏమైంది, ఇతను ఎక్కడి నుంచున్నాడు, సూరసేనుడు ఎదురుగుండా నించున్నాడు. సూరసేనుడి గుండెల్లో గుచ్చుకుపోయింది. పెద్ద పొలికి ఎక్కబెట్టి పడిపోయాడు. అయ్యో. అయిపోయింది. ఇంత ప్రయత్నం చేసి వచ్చిన సూరసేనుడు భైరవుడు ఎదురుగుండా నుంచోకుండా పక్కన నుంచుని ఉంటే ఏమయ్యేది, ఈ భైరవుడికి ఆపోజిట్లో బయట పెద్ద జమి చెట్టు ఉంది. ఈ త్రిశూలం వెళ్ళి జమి చెట్లో గుచ్చుకునేది, అతను తీసుకునే పని. కానీ ఇతను పొరపాటు ఏం చేశాడు, ఎదురుగుండా నుంచున్నాడు. భైరవ మంత్రంతో భైరవుడు లేవడానికి సిద్ధంగా ఉన్నాడు. అడగటమే ఆలస్యం. ఆ పక్కన నుంచుని ఉంటుంటే వచ్చేసేది. అయ్యో. గుండెల్లో గుచ్చుకుపోయింది. ఇంకేముంది, పడిపోయాడు. కథ అయిపోయింది. ఇక ఈ నెలలు గడిచినాయి, ఇతను రాలా. సూరసేనుడు రాలేదు. ఎక్కడ రాలిపోయాడో తెలియలా. ఏం జరిగిందో వాళ్ళకి తెలియదుగా. ఈ కథ అంతా మనం చెప్పుకుంటున్నాం, రాజుకు తెలియదు కదా. చంద్రసేనుడికి ఇందులో ఇసుమంత కూడా తెలియదు. ఆయన చాలా దిగులు పడిపోయాడు. ఏం చేయాలో తెలియలే. ఒకరోజు శివాలయానికి వెళ్ళి వస్తూ ఉంటే ఆయనకి ఎవరో ఒక మహావీరుడు ఒక అతను కలవడానికి వచ్చాడు అని చెప్పారు. వీరభద్రావతారంలాగా ఉన్నాడు వచ్చినవాడు. మహావీరుడు, ప్రచండు అతని పేరు. ఏమన్నాడు, మహారాజా మీరు జంట మామిడి పళ్ళ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. అక్కడికి వెళ్ళి ఆ పళ్ళు నేను తెచ్చిస్తాను. ఒక కోరిక తీర్చాలి నాది, నేను చేస్తాను ఈ పని అని చెప్పాడు. చెప్పేసరికల్లా రాజు అన్నాడు, కోరిక సరేనని, కాకపోతే తమ దగ్గర ఏమిటి, అద్భుతమైన వజ్రాల బాణం ఉంది, ఎవరైనా అది అడగచ్చు వరంగా, అందుకని వజ్రాల బాణం తప్ప నువ్వు ఏది అడిగినా తీరుస్తానన్నాడు. అలాగే అడుగుతాను, ముందు మీకు పళ్ళు తెచ్చిపెట్టాక కనిపిస్తానన్నాడు. ఆ మహావీరుడుగా కనపడుతున్న ప్రచండు వెళ్ళిపోయాడు. అతను గంధమాదన పర్వతం చేరాడు, అగాధమైన సరస్సు చేరాడు, చప్పట్లు కొట్టి పగడాల పడవని పిలిపించాడు, అందులో ఎక్కాడు, పగడాల దీవి చేరాడు, దీవిలోకి చేరాడు, చేరి మహాకాళేశ్వర ఆలయానికి వెళ్ళాడు. వెళ్ళాకేముంది, ఈయనేమి భైరవుడిని ప్రసన్నం చేసుకోకర్లా, త్రిశూలం సిద్ధంగా ఉంది అక్కడ రెడీగా ఉంది కదా. అయ్యో. పక్కపక్క నవ్వుతూ ఆ సూరసేనుడి శరీరంలో గుచ్చుకుని ఉన్న త్రిశూలాన్ని పైకి లాక్కుని బయలుదేరాడు. బయలుదేరి ఇక వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆ దిబ్బ దగ్గరికి బయలుదేరాడు. ఈయన జంట మామిడి పళ్ళు దొరికాయా లేదా అనేది ప్రచండు అనే మహావీరుడు వచ్చాడు. వెళ్ళి సూరసేనుడు చనిపోయి ఉన్న అతని శరీరంలో నుంచి శూలాన్ని తీసుకుని బయలుదేరాడు. నల్లదిబ్బ, నల్లకొండ దగ్గరికి వెళ్ళాలి. నల్లకొండ దిబ్బలో ఆ కొండ మీద ఒక గుణమావిడి చెట్టు ఉంది, దానికి 2 పళ్ళు ఉంటాయి. ఓకే, అవి పట్టుకురావాలి. ఇది పూర్తిగా దయ్యాలతోటి నిండి ఉండే కొండ.
ఆ పిశాచాలన్నీ కూడా ఆ జంట మామిడి పళ్ళు విపరీతమైన మంత్రశక్తిని పెంచేవి. ఓకే. ఆ కాయల కోసం ప్రయత్నం చేస్తాయి. ఆ కాయల కోసం ఎవరైనా వస్తే వాళ్ళని పీక్కు తింటాయి. ఇతను ఆ దారిలో వెళ్ళడం మొదలుపెట్టాడు. ఓకే. ఎప్పుడైతే అతను ఆ కొండని సమీపించాడో అదృశ్య రూపంలో ఉన్న భేతాళుడు వచ్చేసాడు. ప్రచండ ఆగు ఎక్కడికి అంటే, ఆయన మామిడి పళ్ళ కోసం వచ్చానన్నాడు. వచ్చానంటే ఏమన్నాడు, నువ్వు ఏదైనా బలిస్తే కానీ నిన్ను కొండెక్కనివ్వను. అద్భుతమైన బలి ఇవ్వమంటే ఎడం చేయి నరుక్కున్నట్ట ప్రచండుడు. ఎడం చేయి నరుక్కుంటే భేతాళుడు సంతోషించి ఏమన్నాడు, ఇదిగో నీ చేయి తీసుకో, కానీ నువ్వు మానవుడు అన్నవాడు చేయకూడని పని చేస్తున్నావు. ఈయనకు కావాల్సింది ఒట్టి మామిడి పళ్ళు కాదు, ఈ మామిడి పళ్ళు అక్కడి నుంచి ఇంకోటి ఏమిటో తెచ్చుకోవడానికి. లేకపోతే పనిమాల వీళ్ళకి సహాయం చేస్తానని ఎందుకు వచ్చాడు? అతనికి అడిగాడు కదా రాజుని, నీకు నేను తెచ్చిపెట్టాను మామిడి పళ్ళు, మీకు సంతానం కలుగుతుంది, నా కోరిక తీర్చమన్నాడు. సాధారణ మానవుడైన రాజు దగ్గర ఏముంది, 2 భార్యలు, ఇప్పుడు రేపు పుట్టబోయే పిల్లలు తప్పిస్తే ఏమీ లేదు ప్రత్యేకం, ఓ రాజ్యం తప్ప. అతని దగ్గర ఉన్న ప్రత్యేకం ఏమిటి, మహావిష్ణు ప్రసాదమైన వజ్రాల బాణం ఉంది వాళ్ళ దగ్గర, రాజు దగ్గర. రాజు ఏమన్నాడు, వజ్రాల బాణం కాకుండా ఇంకోటి ఏదైనా అడగమన్నాడు. ఇంకేం లేదు అడగడానికి. రాజుకు తెలియలా ఇతని ఇంటెన్షను, కానీ భేతాళుడికి శక్తులకి తెలుస్తుంది కదా వీడు ఏరే ఇంటెన్షన్తో ఈ పని చేస్తున్నాడని. ఇతనిచ్చిన ప్రచండ బలితోటి సంతృప్తుడైన భేతాళుడు, నువ్వు చేస్తున్న పని చెయ్యి, కానీ ఇది చెయ్యకూడని పని, కానీ నువ్వు మహత్వాకాంక్షతోటి ఇంత మహత్తరమైన బలిచ్చాను కాబట్టి నేను నిన్ను ఇక్కడికి ఎలవ్ చేస్తున్నా. కాగల కార్యాల్లో నా సహాయం ఉంటుందని నమ్మద్దు నువ్వు. ఓకే. నువ్వు ఎప్పుడు నీకు ఏ శక్తి అడ్డం వచ్చినా నువ్వు ఇలా ప్రచండమైన బలి ఇచ్చి నీ పని చేసుకోవాల్సిందే అనేసరికి సరే ఆ కొండ మీదకి వెళ్ళాడు. చీకటి పడేసరికి మొత్తం దయ్యాలతో నిండిపోతుందట అది ఆ కొండంతా. అవన్నీ ఇతని మీదకి వచ్చేస్తూ ఉంటాయి. కాకపోతే ఈ భేతాళుడు ఇతని దీంట్లో ఉన్నాడు కదా, ఇతను ఆ జంట మామిడి పళ్ళని ఒకే దెబ్బకి పట్టేశాడు. ఓకే. కోసేసాడు కాయలు. ఆ 2 కాయలు పుచ్చుకొని వెనక్కి వచ్చాడు. ఓకే. సూరసేనుడు చనిపోయిన సంగతి తెలిసిపోయింది వీళ్ళకి. తిరిగి వచ్చి రాజుకి అప్పచెప్పాడు. అప్పచెప్పి నీ భార్యలిద్దరికీ చెరొక పండు తినిపించు, సంతానం కలుగుతుంది. నీ సంతానం కలిగాక 6 ఏళ్లకి నేను మళ్ళీ వస్తాను. 6 ఏళ్లకి నా కోరిక ఏంటంటే నీకు ఒక కుమారుడు కలుగుతాడు. అతను వజ్రాల బాణాన్ని వేయటం చూడాలి నేను. వజ్రాల బాణం ఉంది కదా నీ దగ్గర, నాకు అక్కర్లా, అది ఇవ్వమని కోరట్లా. కుమారుడు సంధించి వెయ్యాలి. ఆ సంధించి వేసినప్పుడు చూడాలి నేను, అది నా కోరిక. చిన్న కోరికే కదా, అంతేగా. ఈ మన రాజగురు అన్నాడు, ఏమిటి ఇతని ధోరణి ఒక రకంగా ఉంది, ఇంత మహత్కార్యం సాధించాడు. మహావీరుడైన సూరసేనుడు ఎక్కడ రాలిపోయాడో, ఎంతమందో చచ్చిపోయారు, ఇతను ఇది తీసుకొచ్చాడంటే బాణం వేయటం చూడటం ఏమిటి, రాకుమారుడే వేయాలంటమేంటి, అది ఒకసారి చూపించండి నేను చూస్తా అని చూసి వెళ్ళిపోవచ్చు. అలా అంటల్లా ఏదో లొసుగుంది ఇందులో. రాజుగారు మీరు అదేం ఆలోచించకండి, ఇంకా సమయం ఉంది కదా అన్నాడు. సరేనన్నారు. వెళ్ళిపోయాడు ప్రచండు. 6 ఏళ్లకి మళ్ళీ వస్తాను అని. అతను వెళ్ళిపోయాక రాజు ఏం చేశాడు, ఆ పూట మహత్తరంగా ఊరంతా వజ్రాల దేవి నిండా అన్ని దేవాలయాల్లో అద్భుతమైన పూజలు చేయించి మహత్కార్య సాధన జరిగింది. 2 జంట మామిడి పళ్ళు, యోగి సెలవు ఇచ్చిన 2 మామిడి పళ్ళు ఊళ్ళోకి వచ్చేసినాయని, ఇక రాజకుమారుడు పుట్టడమే, వారసులు పుట్టడమే తరువాయిని చాటించి అందరూ మంగళ వాయిద్యాలు అవి వాయించుకోండి, ఇళ్లలో జెండాలు అవి తగిలించండి, దీపాలు వెలిగించండి అని అన్ని ఆజ్ఞలు ఇచ్చారు. ఓకే. సాయంకాలానికి దేవాలయాల్లో పూజలు అభిషేకాలు అన్నీ అయ్యాక రాజే స్వయంగా 2 రాణులకి చెరొక మామిడి పండు కోసి పెట్టాడు. అక్కడి నుంచి ఏం చేశారు, 2 మామిడి పళ్ళకి చెక్కులు తీశారు. ఆ 2 చెక్కులు, 2 టెంకలు, పంచకళ్యాణి గుర్రం ఒకటి ఉంది ఆయనకి. గుర్రానికి స్వయంగా తినిపించాడు రాజు. సంవత్సరం తిరిగేసరికి పెద్దరాణి గారికి ఒక కుమారుడు, చిన్నరాణి గారికి ఒక కుమార్తె, పంచకళ్యాణి గుర్రానికి ఒక గుర్ర పిల్ల పుట్టారు. రాజకుమారుడికి అజేయుడు అని పెట్టారు పేరు. గెలుపు అజేయుడు, జయించరాని వాడనమాట. అమ్మాయి పేరు అనిల అని పెట్టారు. అక్కడి నుంచి ఏం చేశారు, ఈ గుర్రానికి నల్లటి మహాందమైన గుర్రపిల్ల పుట్టిందట.
దాని పేరు మెరుపు అని పెట్టారు. పిల్లలు పెరిగారు కాస్త. మెరుపు బ్రహ్మాండంగా దూకేసేది, ఎగిరేసేది, పెరగటం మొదలుపెట్టింది. అది కూడా కుమారుడు కుమార్తెలతో పాటు యువరాణి యువరాజుతో పాటు అశ్వాన్ని కూడా పెంచారు. బ్రహ్మాండంగా జరిగినాయి. 5 సంవత్సరాలు నిండినాయి పిల్లలకి. అక్షరాభ్యాసం మొదలుపెట్టారు. అక్షరాభ్యాస వేడుకలో ఉన్నట్టుండి ఉరుములా పడ్డాడు ప్రచండు. వచ్చేసేసరికి సరే అప్పటికి 6 సంవత్సరాలు అయినాయి. ఏడాదికి ఒక ప్రెగ్నెన్సీ ఏడాది సరిపోతుంది కదా. ఆ పిల్లలకి 5 ఏళ్ళు నిండేసరికి అక్షరాభ్యాసం చేస్తున్నారు. వచ్చి రాజా నా కోరిక తీర్చమన్నాడు. తీర్చమంటే పిల్లాడు అంతున్నాడు. 5 ఏళ్ళ వాడు ఎంత ఉంటాడు? చంటాడు ఇంత ఎత్తే ఉంటాడు. రాజు మంత్రి అందరు సంప్రదించుకుని, అయ్యా వజ్రాల బాణం మహాబరువు, పిల్లవాడికి ఇప్పుడే అక్షరాలు రాయిస్తున్నాం. రాకుమారుడు యువరాజుకి ఇప్పుడే ఇంకా ధనుస్సు పట్టించల. నువ్వేమన్నావు? సంధించి ఆకాశంలో బాణం వేస్తూ చూస్తానన్నావు. ఈవిడ ఎక్కడ సంధిస్తాడు? ఆ బాణం కూడా ఎత్తలేడు పిల్లవాడు. కాబట్టి 12వ ఏట మళ్ళీ 6 ఏళ్ళకి రా. అప్పటికి పిల్లాడు కొంచెం గడిగడతాడు. ఈ 6 ఏళ్లలో ధనుర్బాణాలు సాధించడం అవి నేర్చుకుంటాడు. ఒక రవ ఎదుగుతాడు. ఆ బాణాన్ని మోయగలడు, ధనుసుని మోయగలడు. ఇప్పుడు చంటాడు కదా అన్నారు. పిల్లల్ని ఆశీర్వదించి ప్రచండు వెళ్ళిపోయాడు. అబ్బో ఒప్పుకున్నాడు. మరి ఒప్పుకోక బాణం ఎట్టపుచ్చుకుంటాడు. చంటి పిల్లాడు చిన్నాడు, 5 ఏళ్ల వాడేం చేస్తాడు? ఓకే. ఇంకో 6 సంవత్సరాలు గడిచి రాకుమారుడికి 11 నుండి 12వ ఏడు వచ్చింది. 12వ ఏడు వచ్చేసరికి ఈ 6 ఏళ్లలో పిల్లాడు ధనుర్బాణాలు సంధించడం, కత్తిడాలు తిప్పడం, అక్కడి నుంచి ఇంకొకటి ఏంటంటే కుస్తీ పట్లు అవి నేర్చుకున్నాడు. బాగా నేర్చుకున్నాడు. అయితే ఈ 12వ పుట్టినరోజుకి బ్రహ్మాండంగా పెద్ద సభ చేశారు. రకరకాల పోటీలు, యుద్ధ విద్యల్లో పోటీలు పెట్టారు. ముందు కుస్తీ పోటీలు పెట్టారు. కుస్తీ పోటీలు పెడితే ఆ కుస్తీ పోటీల్లో మహావీరుడైన పద్మనందుడని ఒక మంచి బలశాలి ఉన్నాడు వాళ్ళ దేశంలో. రాకుమారుడు సన్నగా పెరిగాడు. 12 ఏళ్ల పిల్లాడికి వస్తా పుష్టిగా ఉన్నాడు. ఈ మొత్తం సాములో పద్మనందుడే గెలిచాడు. రాకుమారుడు ఎంతో సంతోషించాడు. ఓకే. బలశాలి ఉన్నాడు మనకి, నేను ఓడిపోయానని దిగులు లేదు. పార్టిసిపేషనే ఇంపార్టెంట్. ఈ రోజుల్లో పిల్లలకి అది ఒకటి చెప్పాలి కదా, ఫస్ట్ వచ్చింది లాస్ట్ వచ్చింది ఆలోచించకూడదు. అవును. నువ్వు పార్టిసిపేట్ చేయటం, ఎట్మోస్ట్ పోటీ ఇవ్వటం, మనం ఎంత ఇవ్వగలమో అంత పోటీ ఇవ్వటం. గెలిస్తే గెలిచాం, లేదు జయాపజయాలు దైవాధీనాలు, పిల్లలకి అది నేర్పాలి. రాకుమారుడు అది మంచిగా నేర్చుకున్నాడు. తర్వాత అభినవ కిరీటి బిరుదం ఇచ్చినటువంటి ఒక మంచి బాణాలు వేసేవాడు ఒకడు, కత్తి అతనితోటి. ఆ కత్తి సాములో రాకుమారుడే గెలిచాడు. ఈ మొత్తం హడావిడంతా అవుతుండగా ప్రచండు వచ్చేసాడు. మళ్ళీ 6 ఏళ్ళకి వస్తానన్నాడుగా. 11 నుండి 12వ ఏడు వచ్చింది రాకుమారుడికి. వచ్చేసాడు. రావటం ఏమిటి, పిల్లని ఆశీర్వదించాడు. పిల్లకేసి తదేకంగా చూశాడు. పిల్ల కూడా పెరిగింది. 12వ ఏడు వచ్చింది కదా, ట్విన్స్ కదా, ఒకసారే పుట్టారు కదా. సరే ఏమన్నాడు, నా కోరిక తీరుస్తావా రాజా అన్నాడు. తప్పకుండా తీరుస్తానని. ఆ దేశంలో ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళల్లో ఎవ్వరూ ఆ బాణాన్ని ఏనాడు చూడలే. ఆ వజ్రాల బాణం వాళ్ళకి ఎక్కడుంది? పూజా మందిరంలో ఉంటుంది. ఓకే. ఎవరు చూస్తారు? రాజు కూడా రోజుకోసారి ఊరికే దూరం నుంచి చూస్తాడు. దాన్ని ముట్టుకుని ఎత్తుకుని పట్టుకుని చూడ్డు. పిల్లాడి ఇప్పటిదాకా కంటితో చూడలేదు దాన్ని తీసుకొచ్చారు. బ్రహ్మాండమైన ధనస్సు తెప్పించారు. ఎప్పుడైతే ఆ బాణాన్ని తేగానే ఆ ప్రచండుడి మొహంలో తేడా చూసేసరికల్లా రాజగురువు శ్రీకాంత శర్మకి అనుమానం వచ్చింది. ఏమిటి ఇతని ధోరణిలో ఒక రకమైన మార్పు వచ్చింది. దాన్ని చూసేసరికల్లా అతని నరాలు ఉప్పొంగటం, మొహం ఇట్లా భీషణంగా తేతేతే అన్నట్టు చంద్రముఖి అయ్యాడనమాట. భయం వేసింది దీనికి. ఏమిటి ఇది, ఇతనిలో ఇలాంటి మార్పు ఉంది అని, వద్దు 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 ఈ పని చెయ్యొద్దు, ఇంకా సమయం అడుగుదాం, ఒక 6 నెలలు, ఒక 4 ఏళ్ళు, 16 ఏళ్ళు రానిమందాం అని పదే చెప్పాడు. చెప్పినా సరే రాజు ఒప్పుకోవాలి. బాణం వేస్తే చూస్తానన్నాడు. అంతే కదా, ఇచ్చిన మాట ఎట్లా తీరుకుంటాం? ఓసారి తీరుకున్నాం, రెండోసారి కూడా తీరుకోవచ్చా? మాట తీరకూడదు కదా మనం అని. నాయన ఏమంటామంటే అట్లాగే తండ్రి చేస్తానన్నాడు. బాణం పట్టుకొచ్చారు. పిల్లవాడు దానికి దండం పెట్టుకున్నాడు. అక్కడి నుంచి కాలు వెనక్కి పెట్టి, అది బరువు బాణం. మామూలు బాణాలు ఈకల్లా ఉంటాయి, సన్నగా ఉంటాయి, బద్దీలే కదా. మంచి బరువు, అది బంగారు బాణం. దానికి వజ్రాలు తాపి ఉన్నాయి. వెనకాల భాగంలో ఇట్లా ఉంటుంది కదా బాణాలకి యారోకి వెనక భాగం, ఆ వెనక భాగం అంతా వజ్రాలు. ఈ బంగారపు బాణం మీద ఇట్లా వరసగా వజ్రాలు ఉన్నాయి.
కొసకి ఒక సన్నటి వజ్రపు పొడి ముక్కని ఏదో అతికినట్టుంది. మెరిసిపోతోంది అది. అంత దివ్యమైన బాణాన్ని కంటితో చూడటంతో ప్రజలు ఎంతో సంతోషించేశారు. ఏ తరంలోనూ బాణాన్ని ఎక్కుపెట్టిన వాడే లేడు. చిన్నపిల్లాడికి అవకాశం వచ్చింది. ఓకే. చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఏమైంది, ఒక గరుడ పక్షి వెళ్తోంది పైన. రాకుమార ఆ పక్షి మీదకి సంధించు బాణం అన్నాడు. పిల్లవాడు కాలు వెనక పెట్టి గట్టిగా లాగి వేసేసరికల్లా అది వెళ్ళి ఆ గరుడ పక్షి దాకా వెళ్ళే లోపల పెద్దగా వికటాట్టహాసం వినపడింది. ఏదో అవుతోంది, జనాలకు అర్థం కాల. అంత నవ్వు వినిపిస్తుంది ఏమిటి అని చూసేసరికి ఈ కిందున్న ప్రచండు ఒక్క ఎగురెగిరి ఆ ఆకాశంలోకి వెళ్తున్న వజ్రాల బాణాన్ని పట్టేసుకునేసరికి అతని ఇంటెన్షన్ వీళ్ళకి అతనిలో కనపడిన ఉద్రేకము అతని వికృత రూపము ఆ నవ్వు చూసేసరికల్లా రాకుమారుడు ఏం చేశాడు, రయ్యమని బాణం వేసేసాడు. రెండో బాణం వేసాడు. బాణం తీసి వేసేసరికల్లా అరికాల్లో గుచ్చుకుని దులిపేశాడు బాణాన్ని. వాడు బాణమే నా ఆయుధం, నేను తీసుకెళ్ళిపోతున్నాను అన్నాడు. అనేసరికి ప్రజలంతా హాహాకారాలు చేశారు. రాజుగారు లబోదిపోమన్నాడు. పిల్లాడు ఇంకో బాణం వేశాడు. అర్ధచంద్రాకార బాణం వేసి కొట్టేశాడు. డొక్కలో దిగింది. ఆకాశం నుంచి నెత్తురు కురిసిందిట కిందకి. మరి డొక్కల్లో బాణం దిగితే ఏమవుతుంది? ఆ బాణం తిప్పి విరిచి వెనక్కి విసిరేసి, రాజా, ఈ బాణం కోసమే అంత ప్రయత్నం చేసి నీకు సంతానం కలిగేలాగా చేశాను. దీన్ని వెనక్కి ఇచ్చే ఉద్దేశం లేదు నాకు. నువ్వు బాణం కాకుండా, నేను బాణమే అడగాలనుకున్నా, నువ్వు బాణం కాకుండా ఏదైనా అడగమన్నావు. అందుకని సంధించే ఏర్పాటు చేశా. ఇప్పుడు ఇది నువ్వు ఇచ్చినట్టు కాదు, నేను తీసుకున్నట్టు కాదు. అక్కడి నుంచి ఏమన్నాడు, అజయ్య నీ దెబ్బని మాత్రం మర్చిపోను, నేను ఇంతకింత బదులిస్తానని చెప్పి మాయమైపోయాడు. అయ్యో. అతను మాయమవుతున్నప్పుడు కూడా కొంత మేర నెత్తురు కురిసింది. అంటే ఆ వైపుగా వెళ్ళాడనమాట. తర్వాత కనపడలే. ప్రజలు ఆకారాలు చేశారు. కొంతమంది ఏడ్చారు, కొంతమంది అది చూసిన దానికి స్టాంపింగ్స్ చేసుకున్నారు. నెత్తురు కక్కుకున్న వాళ్ళు కొంతమంది. రాణిగారులు ఇద్దరు నెత్తి మీద చేతులు పెట్టి కూర్చున్నారు. బాణం పోయింది, ఇంకేముంది. శ్రీకాంత్ శర్మ, అయ్యో నేను చెప్పాను కదా, ఇంత పని చేసేసాం మనం అన్నాడు. అక్కడి నుంచి హుటాహుటిన ప్రజలందరినీ ఇళ్ళకి పంపేశారు. వీళ్ళు మీటింగ్ పెట్టుకుని అజేయుడి మీదకి వస్తాడు ఖచ్చితంగా, కాబట్టి అజేయుడిని ఇంకా కనపడినివ్వకూడదు అని చెప్పి ముందు గెలిచిన వాడు ఓడిపోయిన వాడు ఇద్దరు వీరున్నారు. మహాపద్మనందుడు ఒకడు, తర్వాత అభినవ్ కిరీటి బిరుదం ఉన్నటువంటి ధనుర్ధారి ఒకడు, అభినవ్ గుప్తుడు ఏదో అతని పేరు. వీళ్ళిద్దరిని పిలవండి, వీళ్ళు రాకుమారుడితో పాటు ఉంటారు. మెరుపును కూడా పంపించేసేయండి. రాకుమార్తె బిళ్ళే మన అంతఃపురంలో ఉంటుంది. రాకుమారుడు విద్యలు నేర్చుకుంటాడు. వీడిని ఎదుర్కోవాలంటే మరిన్ని విద్యలు కావాలిగా, ఎన్నో విద్యలు కావాలంటే ఖచ్చితంగా మనం పిల్లవాడిని కాపాడాలి అని చెప్పి వెంటనే మన సైనిక బలం ఎంత ఉంది, ఎవరెవరు ఎంత ఉన్నారు, ఎప్పుడైతే ఈ బాణం బయటికి వెళ్ళిపోయింది అన్న మాట తెలుస్తుందో శత్రువులు వచ్చేస్తారు మన మీదకి. వాళ్ళు రాకుండా మొత్తం కట్టడి చేసుకున్నారు. అన్ని వైపులా వాళ్ళ పరిధులన్నీ జాగ్రత్త చేసుకున్నారు. మరి జాగ్రత్త పడాలి కదా. దాన్ని ఏమంటారు, సీమాంతంలో ఈ వీళ్ళ సరిహద్దుల దగ్గర అక్కడ బలం పెంచారు. అక్కడి నుంచి కోట గోడలు ఎక్కడెక్కడ సరిగ్గా లేవో అవన్నీ రిపేర్లు చేసుకున్నారు. ఈ కత్తి సాము, ధనుర్బాణాలతో యుద్ధం చేసేవాడు అదే ధానుష్కుడు, తర్వాత కొంతమంది కుస్తీ పట్ల వాళ్ళు, ఒక 3-4 అద్భుతమైన గురువుల్ని పెద్ద పెద్ద జీతాలతోటి రాకుమారుడితో పాటు ఒక ప్రత్యేకమైన దుర్గానికి తరలించేశారు. కుమారుడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. వాళ్ళతో పాటు శ్రీకాంత్ శర్మ గారు కూడా వెళ్ళిపోయాడు. రాజగురువు కూడా వెళ్ళిపోయాడు. ఓకే. పిల్లడితో పాటే ఉండడానికి. రాకుమార్తెను ఇక్కడే ఉంచుకున్నారు. 4 సంవత్సరాలు గడిచాయి. రాకుమార్తె చక్కగా 64 విద్యలు నేర్చుకుంది, అన్నీ చదువుకుంది చక్కగా. మెరుపు కూడా చాలా బ్రహ్మాండంగా తయారైంది. 16 ఏళ్ళు వచ్చినాయి మెరుపుకు కూడా. చాలా బలమైన గుర్రం అది. ఇక్కడ కాదు, మబ్బుల్లో కూడా ప్రయాణించగలిగే శక్తి ఉంది దానికి. ఓహో. ఎక్కడికైనా ఎక్కేస్తుంది, ఏ కొండైనా ఎక్కేస్తుంది, ఏ కొండ మించైనా దూకేస్తుంది. ఇక రాకుమారుని తెచ్చి యువరాజు పట్టాభిషేకం చేసుకోవటమే. 16 సంవత్సరాలు గడిచేసరికి 16 ఏళ్ళకి వస్తానని చెప్పాడు. మొట్టమొదట వీళ్ళకి సంతానం కలగడానికి ఉపదేశించిన యోగి ఆయన వచ్చాడు. వీళ్ళు దేవాలయంలో పూజలు జరిపించుకుంటుండగా సైనికుడు ఒకడు వచ్చి, యోగి ఒక ఆయన వచ్చారు. ఇంతకుముందు మనకి వచ్చిన యోగిలాగానే కనపడుతున్నారంటే హుటాహుటిన రాజకుటుంబం అంతా పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఆయన చూడడానికి. ఆయన కుటుంబం అందరినీ పిలిచి యువరాజును కూడా పిలిపించి
ఆశీర్వాదాలు అందుకున్నారు. జరిగిందంతా చెప్పారు. ఎట్లా జరిగింది. సూరసేనుడు మరణించాడు. ప్రచండుడు అనే మహావీరుడు ఒక అతను వచ్చి ఇది తెచ్చిపెట్టాడు. ఏం జరిగిందో మాకు తెలీదు, ఎట్లా వెళ్ళాడో కూడా తెలీదు. ఇట్లా సంతానం కలిగింది. 5వ ఏటొచ్చాడు, మళ్ళీ 11వ ఏటొచ్చి బాణం పట్టుకెళ్ళిపోయాడు. అజేయుడిని గుర్తుపెట్టుకుని ఇంతకింత పగ తీర్చుకుంటాను అన్నాడు కాబట్టి మేము పిల్లవాడిని దాచిపెట్టాము అంటే అప్పుడు ఆయన సరే చాలా ఆశీర్వదించి, అజేయుడు నిజంగానే అజేయుడు, మీకేం భయం లేదు అని చెప్పి పిల్లవాడికి మెళ్ళో ఒక మంత్రాల మాల ఒకటి వేశారు. ఇది నిన్ను అదృశ్యుణ్ణి చేస్తుంది. ఓహో. ఎప్పుడు కావాలంటే అప్పుడు దీని మాలని పట్టుకుని అదృశ్యం అవ్వాలి అని కోరుకుంటే నువ్వు అదృశ్యం అయిపోతావు దీంతో, ఇది నీకు నా బహుమతి అని ఒక చెక్క పావు కోళ్ళు ఇచ్చాడు. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాయి ఇవి. నేను ఓకే ఈ పావు కోళ్ళు ఉంచుకో నీ దగ్గర, నువ్వు వెళ్ళి వజ్రాల బాణాన్ని సాధించాలి. ఓకే. సాధించాలంటే ముందు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి నీ జన్మ జరిగిందో అక్కడికి మొదట వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నీకు రెండో ఇది వస్తుంది. ఓకే అని చెప్పాడు. చెప్పాక సరే ఇంకేమో వచ్చి ఆయన వెళ్ళిపోయాడు యోగి. ఈ యోగి చెప్పిన సలహా పాటించడం కోసం ఈ 16 సంవత్సరాల రాకుమారిని పంపించారు. ఈ మెరుపుని ఎక్కి రాకుమారుడైన అజేయుడు మళ్ళీ ఎక్కడికి బయలుదేరాడు, పగడాల పడవ ఎక్కడుందో అక్కడికి బయలుదేరాడు. దారి మధ్యలో రకరకాలు మెరుపుతోటి వెళ్ళాడు. రకరకాల ప్రయత్నాలు అవి ఇవి రోజుల తరబడి ప్రయాణం చేసుకుంటూ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చుని, ఎక్కడైతే ఈ చెరువు ఉందో అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని అటుకులు తింటా మొదలుపెట్టాడు. అతను ఎక్కడో అటుకులు తెచ్చుకున్నాడు ఒక పేదరాశి పెద్దమ్మ దగ్గర. అటుకులు ఉండే, మరి ఆ మధ్యలో ఆహారం కావాలి కదా, ఏదో గొంతు వినపడిందిట, నాకు పెట్టండి అని. పెట్టండి అంటే ఎవరికి పెట్టాలి వెతికాడు అటు ఇటు, చీమలు దోమలు ఏమీ కనిపించట్లా. ఇంతలో ఒక గాజులున్న ఒక చెయ్యి మాత్రం ఇట్లా కనపడిందట. కనపడితే ఇతను ఏం చేశాడు, ఇక సంచిలోంచి ఆ గుడ్డ సంచిలోంచి అటుకులు తీసి చేతిలో పోసాడు. అటుకులు చెయ్యి మాయమైంది. మళ్ళీ చెయ్యి తప్పింది. తన దగ్గరున్న అటుకులన్నీ దానికి పెట్టేశాడు. మళ్ళీ చెయ్యి చాపుతోంది. మళ్ళా పెట్టేశాడు. పెట్టేశాక చాలా సంతోషం, మీరు నాకు ఎంతకాలంగానో ఆకలిగా ఉన్న నా ఆకలి తీర్చారు. నేను ఎప్పటి నుంచో ఇక్కడ ఉండిపోయాను, ఈ చెరువు మీదే తిరుగుతూ ఉంటాను అని చెప్పేసరికల్లా అతను అడిగాడు, ఎందుకు నువ్వు ఇట్లా ఉన్నావు, నువ్వు ఇదివరకు ఎవరికైనా కనపడ్డావా అంటే, ఇదివరకు నేను కనిపించా, ఇట్లాగే అదృశ్య రూపంతో ఒక గాలి రూపంతో కనిపించా. ఒక మహావీరుడికి పగడాల పడవలో వెళ్ళటం చెప్పాను, మళ్ళీ నువ్వు కనిపించావు. మధ్యలో వాడు వచ్చిన వాడు నేను చూడలేదు, వాడి దారిని వాడు పోయి ఉంటాడు బహుశా. చెప్పేసరికల్లా నువ్వు ఎందుకు నీకు ఇది వచ్చిందంటే, నా పేరు వీణాధరో విద్యాధరో, నేను గంధర్వకాంతని, నేను ఎన్నో విద్యలు నేర్చుకున్నాను. నా విద్య నాకు ఎట్లా వచ్చిందంటే, నేను ఎవరైనా పోటీ పెట్టుకుంటే పోటీలో ఎవరు గెలుపొందారో చెప్పగలను, ఎవరిది అద్భుతమైన ప్రవర్తన ఏదో చెప్పగలుగుతా. దాంతో క్రమంగా నాకు శత్రువులు పెరిగారు. వాళ్ళ డ్యాన్స్ కంటే వీళ్ళు డ్యాన్స్ బాగుందంటే ఓడిపోయిన వాళ్ళకి మంటగా ఉంటుంది. అదేగా ముందే చెప్తే. ఇలా ఈ హడావిడిలో చాలామంది నాకు శత్రువులు పెరిగిపోయారు ఈ ప్రోగ్రామ్స్ వల్ల. ఒకసారి ఒక పోటీ జరిగినప్పుడు నేను ఇచ్చిన తీర్పు నచ్చక వాళ్ళు నా వెంటపడ్డారు. నేను అది తప్పించుకోవడానికి ఈ యక్షుల పర్వతం దగ్గర ఉన్నటువంటి దూర్వాస మహాముని మందిరం కదా ఏమంటారు దాన్ని, పర్ణశాలలోకి వెళ్ళిపోయాను. ఆయన కుటీరం అక్కడ ఉంది, ఆయన అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. అదృశ్య రూపంతో లోపలికి వెళ్ళిపోయాక వాళ్ళందరూ అవతలకి వెళ్ళాక, శత్రువులు అవతలకి వెళ్ళిపోయాక నేను మళ్ళీ వెనక్కి వస్తూ అదృశ్య రూపంలో వెనక్కి వచ్చేస్తూ ఆయన కమండలంలో పెట్టుకున్నటువంటి నీళ్ళని తన్నేశాను పొరపాటున. ఓహో. నీళ్లు ఎట్లా అయితే కింద పడిపోయినాయి, ఆయన కోపం వచ్చేసి నీళ్లు పడేసరికి కోపం వచ్చి, ఎవడైతే అదృశ్య రూపంలో ఈ నీటి కమండలాన్ని తన్నారో వాళ్ళకి ఆ అదృశ్య రూపమే నిలిచిపోతుంది, ఈ నీరు ఎట్లా కింద వైపుకి వెళ్ళిపోయిందో అట్లా వీళ్ళు కింద పడిపోతారని శపించాడు. ఇక నాకు భూలోక పతనం వచ్చేసింది, అదృశ్య రూపం ఉండిపోయింది. నేను పరిపరి విధాలుగా ఆయన ప్రార్థించి, నేను విద్యాధరినని, నాకు ఈ సమస్య ఉందని, వాళ్ళందరూ కింకరులు నా వెంట పడితే నేను ఇట్లా పారిపోయానని, యక్షులు వెంట పడితే పారిపోయానని నేను చెప్పేసరికి, సరే నీ అదృశ్య రూపంలో
నిన్నెవడైనా మానవుడు వివాహం ఆడితే నీకు శాప విమోచనం అవుతుందని చెప్పాడు. ఓహో. ఎంతకాలం నుంచో నేను ఇక్కడ ఉన్నాను, ఎవరైనా నన్ను వివాహం చేసుకుంటే కానీ నాకు విముక్తి లేదు అనేసరికల్లా ఇతను అన్నాడు, నేను వివాహం చేసుకుంటాను నిన్ను. 16 ఏళ్ళ వాడు. ఆ విద్యాధరి ఎన్నేళ్ళ నుంచి అక్కడ ఉందో. అదే అయినా సరే యక్షులకి వాళ్ళకి వయసులు ఉండవు కదా, ఎంకగా అలాగే ఉంటారు వాళ్ళు. సరే ఇతను ఏమన్నాడు, పద మనం వెళ్దామని ఏం చేశాడు, వెళ్ళి ఆ చెరువు దగ్గర నిలబడ్డాడు. నిలబడి చేతులు తట్టాడు. తట్టేసరికల్లా పగడాల పడవ వచ్చేసరికి తనెక్కి అదృశ్య రూపంలో ఉన్న ఆ అమ్మాయిని కూడా ఎక్కమన్నాడు. ఎక్కమంటే ఎక్కాక తన మెడలో ఒక మాల ఉంది కదా, ఆ మాలను ముట్టుకుని నేను కూడా అదృశ్యమైపోవాలని కోరుకున్నాడు. అదృశ్యమైపోయాడు. ఆ అమ్మాయి మెడలో ఒక పువ్వుల మాల వేసి వివాహం చేసుకున్నాడు. ఓహో. మెరుపుతో సహా ఎక్కాడు. మెరుపును కూడా ఎక్కిచ్చాడు అందులోకి. మెరుపు ఉంది కదా తన దగ్గర గుర్రం. సరే ఇందులో ఇలా బయలుదేరి ఏం చెప్పాడంటే, నేను నా రుణం తీర్చుకోవడానికి వెళ్తున్నా, నాకు చాలా పని ఉంది, నువ్వు ఈ పగడాల పడవలోనే ఉండు, నువ్వు అదృశ్య రూపంలో ఉండొచ్చు, నీకు అవకాశం ఉంది కదా, అదే ఇందులోనే ఉండు, నువ్వు బయట ఉన్నా సరే ఇక్కడే ఉండు, ఈ ప్రాంతంలోనే ఎవరికి కనపడకుండా కూడా ఉండదు, ఇక్కడ ఎవరు మానవ మాత్రం లేరు, నేను నా పని అంతా పూర్తి చేసుకుని నేను వెళ్ళేటప్పుడు నిన్ను తీసుకెళ్తానని చెప్పాడు. ఓకే. చెప్పి ఈ పగడాల పడవలో అవతల తీరానికి వెళ్ళి అక్కడ కపాలేశ్వర ఆలయం ఉంది కదా, ఆ కపాలేశ్వర ఆలయానికి వెళ్ళిపోయాడు. ఓకే. వెళ్ళి పైకి వెళ్తే కపాలేశ్వరుడు ఉన్నాడు. రెండో పక్కన మనం మొదటే చూసాంగా భైరవుడే ఈ రహస్యాన్ని చెప్పగలడు. ఓహో. ఇప్పుడు ఏది ఈ వజ్రాల బాణం ఎక్కడుందో అతన్ని ఎట్లా పట్టుకోవాలో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడో, భైరవుడు ఇతనికి ప్రత్యక్షిందసారి భైరవుడు ప్రత్యక్షం అయ్యాడు. శూలం విసిరేసి సూరసేనుడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఏమవుతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకున్నాం. వెళ్ళాడు, విద్యాధరిని పెళ్లి చేసుకుని వివాహం చేసుకున్నాడు. చేసుకున్నాక ఆ అమ్మాయిని ఆ పగడాల పడవలోనే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మా మిగిలిన పని చూసుకొస్తానని బయలుదేరాడు. తన దగ్గర పాదుకలు ఉన్నాయి కదా, పాదుకలను ధరించి దక్షిణ దిక్కుగా ప్రయాణం చేసి ఆ కపాలేశ్వర స్వామి దేవాలయానికి చేరుకున్నాడు. ఆ పగడాల దీవిలో ఉంది కదా ఒక దీవి, అందులో దేవాలయం. వెళ్తే ఆ దేవాలయంలో పెద్ద భైరవుడి విగ్రహం ఉన్న చోట ఒక మానవ కంకాళం పడింది. అది ఎవరిది? సూరసేనుడు, మొట్టమొదట సైన్యాధిపతి. అతని డొక్కలో ఏదో ఇది కనపడుతున్నట్టు పిడి, నడుముకు ఒక పిడి ఉంది, బట్టలు అన్నీ ఇదైపోతాయి కదా, కానీ దానికి ఒక ఎంత కత్తి ఉంది, వజ్రాల పిడి కలిగిన కత్తి. ఆ కత్తి మీద వీళ్ళ వజ్రాల దీవితాలకు గుర్తులు కనపడ్డాయి. అక్కడి నుంచి అతని వేలుకున్న ఉంగరం, ఆ కంకాళాన్ని వేలుకున్న ఉంగరం తమది రాజముద్రిక. గుర్తుపెట్టాడు రాకుమారుడు అజయుడు, ఇతనే మన సూరసేనుడు ఏంటాడు, ఇక్కడి దాకా వచ్చి మరణించాడే అని చాలా దుఃఖపడ్డాడు. తర్వాత ఏం చేశాడు, ఎదురుగుండా ఒక సరోవరం ఉంది కదా, అందులో చక్కగా స్నానం చేసి వచ్చి భైరవుడి ముందు కూర్చున్నాడు. ఓకే. కూర్చుని ఒక 3 రోజుల పాటు విపరీతంగా అసలు లేవల కూర్చున్నవాడు. విపరీతంగా జపం చేశాడు. భైరవ జపం వాళ్ళకి అలవాటు ఉంది కదా, ఆ జపానికి ఆ భైరవ విగ్రహం అంత మెల్లిగా కదలిక రావటం మొదలుపెట్టింది. అంతకుముందు కూడా కదిలింది, అంతకుముందు జపం చేస్తే కదిలింది. సూరసేనుడు చేశాడు, ఏం చేయాలో తెలియక చప్పట్లు కొట్టేసరికి చచ్చిపోయాడు. ఇక 3 రోజులు తిరిగేసరికల్లా ఆ భైరవ విగ్రహంలో కదలిక వచ్చింది, కదిలిపోయింది. లేచి నిలబడ్డాడు, కళ్ళు తెరుచుకుంది. కళ్ళు తెరిచి చూసేసరికల్లా భైరవుడికి ఏం కనపడింది, ఈయన దగ్గర శూలం లేదు. అంతకుముందు శూలం విసిరాడు, శూలాన్ని వాడు పట్టుకుపోయాడు కదా ప్రచండు. ఈ ఎదురుకుండా ఒక 16 సంవత్సరాల కుర్రవాడు జపం చేస్తూ కనపడ్డాడు. కనపడితే ఈయన కుమారా లేనైనా నువ్వు అని లేవదీశాడు. లేవదీసి ఎవరు నువ్వు, ఎందుకు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి ఈ ప్రయత్నం చేసావు అని అడిగితే కుర్రాడు ఏం చెప్పాడంటే, నేను వజ్రాలదేవి రాకుమారుని అజేయుణ్ణి, నా పేరు. ఈ మా కోసమని ఇంత దూరం వచ్చాడు మా సైన్యాధిపతి, ఈ మానవ దేహం ఈయన్ని బతికించండి, ఈ కంకాళంలో ఉన్న మానవుడిని బతికించండి. తర్వాత ప్రచండు మా తాలూకు వజ్రాల బాణాన్ని తీసుకుపోయాడు. ఆ బాణం తీసుకురావటం, వెనక్కి తెచ్చుకోవటం ఎలా, అతని ఆయుష్ని కడతేర్చడం ఎట్లా, ఈ 3 చెప్పండి మాకన్నాడు. అనేసరికల్లా ఈయన భైరవుడు ప్రసన్నుడై ఇతను చక్కగా భైరవ స్తోత్రాలు అవి చదివి ఇవి చెప్పాడనమాట. ప్రత్యక్షం అయితే భగవంతుడు చూసి ఏదో ఒక మంచి మాట్లాడతారు కదా. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఈ మానవుడిని బతికించాలంటే చాలా పెద్ద ప్రయత్నమే చేయాలి. ఒకటి. రెండోది, వజ్రాల బాణం, మీ వజ్రాల బాణం ప్రచండుడి దగ్గరే ఉంది. వాడు ఆ బాణంతో మహావిష్ణువు మీద యుద్ధానికి వెళ్ళడానికి ఆ బాణాన్ని సాధించాడు. అది విష్ణువు చేతిలో ఉండే బాణం.
ఆయన మీ వంశంలో ఒక పూర్వీకులకి ఇచ్చాడు. వాడు బ్రహ్మ కోసం ఇప్పుడు తపస్సు చేసుకుంటున్నాడు, విష్ణువు మీద యుద్ధానికి వెళ్ళే అవకాశాన్ని ఇవ్వమని. ఆయన ఎక్కడుంటాడో తెలీదు, విష్ణువు ఎక్కడో ఉన్నాడు, అవును. ఆయన ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు, విష్ణువుని వెతకలేరు. బ్రహ్మను పట్టుకుంటే విష్ణువు దొరుకుతాడని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇంకా ఇంకా ఉన్నాయి గోల్డని. అతని ప్రాణం అతని చేతుల్లో ఉండదు. వాడి ప్రాణం, వాడి హృదయాన్ని మహాకాళి హృదయంలో ప్రతిష్ఠ చేసి ఉంచాడు. అది ఎక్కడుంది? వాడు ఉండేటువంటి భైరవ కోనలో లోపల మహాకాళి విగ్రహం ఉంది, కాళీ హృదయంలో ఉంది ప్రచండుడి ప్రాణం. ఈ మానవుడిని బతికించడానికి ఒక ఉపాయం చెప్తాను. వాకిట్లో ఉన్న సరోవరం, బయట ఒక సరోవరం ఉంది కదా, ఆ సరోవరంలో లోపల కింద ఒక ముత్యం ఉంటుంది, నల్ల ముత్యం. అది తీసుకొచ్చి ఈ కంకాళం మీద పెట్టు. తర్వాత నల్ల కలువలతో నీరు తెచ్చి ఇతని మొత్తం కంకాళాన్ని తడపాలి. నువ్వు కలువతో నీళ్లు తేవడం ఏటా, ఎన్నొస్తాయి కలువతోటి, ఎన్నిసార్లు తిరగాలి, తడపాలి. తర్వాత ఈ దేవాలయం తలుకు పై భాగంలో శిఖరాగ్రంలో సంజీవిని అనే ఒక మూలిక ఉంటుంది, ఒక మొక్క. ఆ మూలిక తెచ్చి ఇతని మీద పెడితే బతుకుతాడు. ఇన్ని చేయాలి, ఇంత చేస్తే ఇతను బతుకుతాడు. బతికిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? భైరవ కోనకి వెళ్ళాలి. అది అక్కడెక్కడెక్కడో ఉంది, దానికి కూడా మార్గం ఉంది వెళ్ళటానికి. ఓహో, అక్కడికి వెళ్తూ కానీ ముందు ఇతన్ని బతికించుకో. ఆ కాళీ హృదయంలో ఉన్న ఆ హృదయాన్ని తీసుకోవాలంటే అంత సులువు కాదు. కాళీని ప్రత్యక్షం చేసుకోవాలి. ఎన్ని చేయాలి పనులు మరి. ఆ కాళీని ప్రత్యక్షం చేయడానికి కూడా అక్కడ ఇంకొకటి ఉంది, నా త్రిశూలం ఉంది. భైరవుడు చెప్పాడు, ఆ త్రిశూలం ఎక్కడుంది? ఇతను పట్టుకెళ్ళిపోయాడు కదా ప్రచండు, దాన్ని వాడు ఉండే ఆ నివాసానికి దగ్గరలో ఉన్న ఒక అయస్కాంతపు కొండ ఉంది, ఆ కొండ మీద ప్రతిష్ఠ చేయబడి ఉంది. నువ్వు అది తెస్తే కానీ కాళీని చూడలేవు. చాలా దుష్కరమైన కార్యం, ప్రయత్నం చేసుకో అని చెప్పి మాయమైపోయాడు భైరవుడు. ముందు సూరసేనుని బతికించుకోవాలి కదా. సరే, అయితే ఈ కుర్రాడు ఏం చేశాడు? బట్టలు విప్పి అక్కడ పెట్టి గోచిపాత రాయుడై అందులోకి దిగాడు. దిగితే ఎంతసేపో చూస్తే పెద్ద సరోవరంలో ఒక ముత్యం ఎట దొరుకుతుంది? మరి ఎంత గాలించాలి? గాలిచ్చాడు. చివరికి ఒక ముత్యపు చిప్పలో నల్లటి ముత్యం దొరికింది. ఓకే, ఆ ముత్యం పట్టుకొచ్చాడు, ఈ సూరసేనుడి కంకాణ హృదయ స్థానంలో పెట్టాడు. ఇంకా అక్కడి నుంచి సరోవరం నుంచి భైరవుడి సన్నిధిలోకి తిరిగి 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 కలువలతో ఎన్నిసార్లు కలువ పువ్వుతో నీరు పట్టుకొచ్చి చిలకాలి. మొత్తం కంకాళం, అతను 6 అడుగులు ఉన్నాడు. ఇంత పెద్ద కంకాళం, ప్రతి పార్టు తడపాలి. అంతా తడిపాడు. ఆ తర్వాత ఏం చేశాడు? అతని దగ్గర చెప్పులు ఉన్నాయి కదా, ఈ దేవాలయం పై భాగంలోకి వెళ్ళాలి సంజీవని. ఆ సంజీవని మూలిక కోసం తన పాదుకలు ధరించి ఆ శిఖరాగ్రానికి వెళ్ళి అక్కడున్న సంజీవనిని పట్టుకొచ్చేసరికి ఇప్పుడు ఈ నీళ్లతో తడిపేసరికే మొత్తం శరీరం అంతా వచ్చేసింది, కంకాళం అంతా పూడిపోయింది, మానవ దేహం కనపడుతోంది వస్త్రాలతో సహా. అక్కడున్న వస్త్రాలే అతని మీద ఆచ్ఛాదనగా ఉన్నాయి. శరీరం వచ్చేసింది కానీ ప్రాణం రాలి. ఆ సంజీవని తెచ్చి దాన్ని ఈయన మీద పెట్టాడు. పెట్టంగానే లేచి కూర్చున్నాడు సూరసేనుడు. అతనికి ఏం గుర్తుంది? తను భైరవుడిని ప్రసన్నం చేసుకున్నాడు. భైరవుడి శూలం తనకు తగలటం వరకే. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఓ 15-16 సంవత్సరాల కుర్రాడు, గోచిపాతరాయుడు, ఒంటిమించి నీళ్లు గారుతూ నుంచుని ఉన్నాడు. అది చూస్తే ఎట్లా ఉన్నాడు? చంద్రసేన మహారాజులాగా ఉన్నాడు. చంద్రసేనుడు సూరసేనుడు ఇద్దరు ఒకే వయసు వాళ్ళు, సైన్యాధిపతి రాజు ఒక వయసు వాళ్ళు. ఈ వయసులో కనపడుతున్న చంద్రసేనుడిని నేను ఎప్పుడో చూశా. ఆయనకు అర్థం కాల, ఎక్కడ నువ్వెవరు, నేను ఇక్కడ ఎందుకున్నా, నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చావు, ఇంత ప్రయత్నం ఎట్లా చేసావు నువ్వు, ఇతను ఎంత ప్రయత్నం చేసి వచ్చాడు, ఎక్కడ గంధమాదన పర్వతం, ఎక్కడ పగడాల పడవా, అవన్నీ పట్టుకుని వచ్చాడు కదా, నువ్వు ఎట్లా వచ్చావు నాయన, నువ్వెవరు ఏమిటంటే అప్పుడు చెప్పాడనమాట. వజ్రాల దేవి యువరాజు అయిన అజేయుడు మీకు అభివాదం చేస్తున్నాడంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఇలా జరిగిందా అన్నాడు. ఇది జరిగి 17 సంవత్సరాలు అయింది. 17 ఏళ్ల క్రితం భైరవుని దీనికి మీరు బలైపోయారు, మీ శవం ఇక్కడ ఉండిపోయింది. తర్వాత ఒక దుర్మార్గుడైన యోగి మాకు మా నాన్నగారికి జంట కవలపల్లాలు తీసుకొచ్చాడు. నేను నా చెల్లెలు అనిలాదేవి జన్మించాం. అతను వజ్రాల బాణం కోసమే ఈ ప్రయత్నం చేశాడు, బాణాన్ని పట్టుకుపోయాడు. దాని అన్వేషణలో నేను ఇక్కడికి వచ్చాను. మొత్తం చెప్పాడు. ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని బతికించడానికి భైరవుడు సహాయం చేశాడు, పదండి మనం వెళ్దాం, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అని చెప్పి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి మీరు ఇంటికి వెళ్ళిపోతారా అంటే వెళ్ళనన్నాడు. ఈ మొత్తం కార్యక్రమంలో నేను నీ పక్కన ఉంటాను, కలిసే వెళ్దాం మనం
ఏమవుతుందో చూద్దాం. సరే ఇతను మళ్ళీ వెనక్కి బయలుదేరాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సరే అక్కడి నుంచి బయలుదేరి ఇక నడవటం మొదలుపెట్టారు. ఇతను ఏం చేశాడంటే ఈ మన సూరసేనుడిని ఇట్లా పట్టుకుని చెప్పులు వేసుకున్నాడు. అయస్కాంతపు కొండ వెళ్ళాలి. అక్కడ దాకా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నువ్వు కింద ఉండని ఆ కొండ తాలూకు శిఖరానికి వెళ్ళి ఆ శిఖరంలో ప్రతిష్ఠ చేయబడి ఉంది భైరవుడి శూలం. ఆ శూలం ఉంటే కానీ చాలా పనులు అవ్వవు. అవును. వెళ్ళి శూలం తీసుకున్నారు. శూలం తీసుకుని వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? నల్లకొండలో కొండ లోపలికి వెళ్ళిపోతే అక్కడ ఒక రహస్య ద్వారం ఉంది. ఆ గుహ లోపల ఆ ద్వారం తెచ్చుకుని లోపలికి వెళ్తేనే కాళికాదేవి కనపడుతుంది. అంతే ఇహ. ఇప్పుడు వజ్రాల బాణం కూడా ఆ కాళికాదేవి సాన్నిధ్యంలో నల్లకొండలోనే ఉంది. అది అతను తీసుకెళ్ళాడు. మొదట ఇప్పుడు పళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు వీళ్ళు? ఆ నల్లకొండ పైన ఉన్న గుణమావిడి చెట్టులోంచే తెచ్చుకున్నారు పళ్ళు. అక్కడికే వీళ్ళు మళ్ళీ వెళ్తున్నారనమాట. ఓకే. వీడు అక్కడికి వెళ్తాడని తెలిసే పట్టుకున్నాడు అతను. సరే ఏం చేశారు? ఇద్దరు కలిసి బయలుదేరారు. ఇవి శూలం పుచ్చుకొని వెళ్తుంటే అక్కడ ఒక కొండని రక్షిస్తూ ఒక రాక్షసు ఉందట. ఆ రాక్షసి మీదకి వచ్చింది. ఎంత సాహసికులరా నరులు ఇక్కడ అన్నాడు. అడుగు కూడా పెట్టడానికి వీల్లేదు అని చెప్పి మీదకి వస్తే ఆ శూలం పెట్టి ఒక పోటు పడితే చచ్చిపోయిందట. అక్కడి నుంచి రకరకాల జంతువులు, ఓ తేలు ఆ కొండితోటి అది రాక్షసులు ఇవే దయ్యాలే, పిశాచాలే అలా రూపంలో ఉన్నాయన్నమాట. జంతు పిశాచాలు. ఓకే. అది కొన్ని భల్లూకాలు, కొన్ని గబ్బిలాలు అట్లా ఒకటి మీదకి వస్తుంటే ప్రతి దాన్ని దీంతోటే పొడిచేశారు ఈ శూలంతో. అట్లా లోపలికి వెళ్తే లోపల ఒక చీకటి గుహ, దానికి ఒక తలుపు ఉంది. ఆ తలుపును కూడా ఈ భైరవుడి శూలంతో పొడిస్తే తలుపు తెరుచుకుంది. ఓకే. లోపలికి వెళ్తే పెద్ద భయంకరాకారంలో కాళికాదేవి కనపడిందట. ఓ పక్కన వెలుగులు విరజిమ్ముతూ ఈ వజ్రాల బాణం కనపడుతుంది. బాణాన్ని తీసుకున్నారు. అక్కడ ఎవ్వరు లేరు కాపలా. అతను బ్రహ్మ దగ్గరికి తపస్సుకి వెళ్ళాడు కదా, బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసుకోవడం కోసం ఇంకో చోటకి వెళ్ళిపోయాడు అతను. ఇక్కడ లేడు. తన కైలాస పర్వతం వైపుకు వెళ్ళిపోయాడు. అమ్మవారే రక్షిస్తుంది వజ్రాల బాణాన్ని. ఆవిడ గుండెల్లో ఎలాగో వాడి ఆయుష్ పేటిక అంటారు. ఆ పేటిక ఆవిడ గుండెల్లో ఉంది, ఆ విగ్రహపు గుండెల్లో. అక్కడి నుంచి ఇతను ఏం చేశాడు? గోల్డ్ అంతసేపు కూర్చుని అమ్మవారిని ప్రార్థన చేశాడు పరిపరి విధాల. ఇతను అమ్మవారి కోసం దీంట్లో కూర్చుంటే, జపంలో కూర్చుంటే, సూరసేనుడు అతని దగ్గర కత్తిను భైరవుడి ఇది పట్టుకుని, భైరవుడి శూలం పట్టుకుని ఆ వజ్రాల బాణం పట్టుకుని కాపలా కాసాడు. రోజులు గడిచినాయట. 3-4 రోజులు గడిచాక అమ్మవారు ప్రత్యక్షమైతే లేచి నిలబడి అనేక విధాలుగా ఇద్దరు స్తోత్రాలు చేశారు. ఈ రాకుమారుడితో రావటం వల్ల నేను అమ్మని కంటితో చూడగలిగానని సూరసేనుడు ఎంతో సంతోషించాడు. ఓకే. అప్పుడు ఇతను అడిగాడనమాట, అజయుడు, మరి మా వజ్రాల బాణం ఇక్కడ ఉంది, నేను తీసుకెళ్ళిపోతాను, కానీ అతనితో మాకు ఎప్పటికైనా ప్రమాదమే కదా, ప్రచండుడిని సంహరించడం ఎట్లా అంటే ఆవిడేం చెప్పిందంటే, నా గుండెల్లో ఉంది, వక్షస్థలంలో వాడి ఆయుష్ పేటిక ఉన్నది, కానీ నన్ను పడగొట్టడం ఎవరి వల్ల కాదు, పరమశివుడు ఒక్కడు తప్ప నన్ను ఇంకొకడు పడగొట్టలేడు. నన్ను పడగొట్టాలంటే నువ్వు శివుడి సహాయం తీసుకోవాలి. ఎట్లా పడగొడతారు? అమ్మవారి విగ్రహాన్ని ముట్టుకుంటే ఒప్పుకుంటుంది ఆవిడ? అదే కదా. మానవ మాత్రలు కుదరదు కదా. దండం పెట్టుకోవడానికి ఒప్పుకుంటుంది, పడగొట్టడానికి ఒప్పుకోవద్దు. నువ్వు ఆ పని చేయాలంటే, అతన్ని సంహరించాలంటే ఇదే మార్గం. నువ్వు శివుణ్ణి స్వాధీనం చేసుకుని రా, అప్పుడు ఆయుపేటకి తీసుకోవచ్చు నువ్వు. ఓకే. అనగానే ఇప్పుడు శివుడి కోసం తపస్సు చేయాలి. ఇప్పుడు కైలాస పర్వతాన్ని దగ్గరికి వెళ్ళి పర్వత సానువులు లోపలికి నీకు ప్రవేశం ఉండదు, బయటే శివుడి కోసం నన్ను ప్రార్థించినట్టే ప్రార్థించు. ఆయన ప్రత్యక్షమయ్యి ఆయన ఒప్పుకుంటే ఈ విగ్రహం పడగొట్టాలని, అంబిక విగ్రహాన్ని పడగొట్టాలంటే ఒప్పుకోవద్దు, మరి నువ్వు ఒప్పించుకుని రా. ఇప్పుడు ఇతను తపస్సు ఏమిటి? ముందు బ్రహ్మని, తర్వాత శివుణ్ణి తపస్సు చేస్తాడు వాడు ప్రచండు. ఎందుకంటే అతనికి కావాల్సింది ఏమిటి? విష్ణుమూర్తితోటి యుద్ధం. అప్పుడు లోకాల మీద సామ్రాజ్యాధిపత్యం. మంత్రవేత్తలందరికీ కూడా ఒక భగవంతుడి మీద పగ ఉంటుంది. వీళ్ళే దేవుళ్ళు అయిపోవాలని కోరుకుంటారు. పాత కథల్లో అవే కనపడుతుంది. అవునండి. వీడే దేవుడు అయిపోవాలి, వాడు దేవుడు అయిపోవాలంటే దేవుడిని జయించాలి. అందుకని ఇట్లాంటి శక్తులని సహాయంగా తీసుకుంటారు. అందుకు విష్ణువు మీద జయించాలన్నా, ఆయన మీద యుద్ధానికి వెళ్ళాలన్నా విష్ణువు యొక్క ఆయుధంతో కుదురుతుంది మానవులకి. అందుకు ఆ వజ్రాల బాణాన్ని సాధించాడు వాడు.
అని చెప్పి అమ్మవారు మాయమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? సరే మళ్ళీ బయలుదేరారు. మళ్ళా బయలుదేరి ఆ, కైలాస పర్వతం వైపుకి ప్రయాణం చేశారు. కైలాస పర్వతానికి వెళ్ళిపోయారు. పర్వతం కైలాస పర్వతమే కానీ కైలాసం కాదు అది. ఇంకా వెళ్ళాలి లోపలికి. ఆ ద్వారాలు మామూలు వాళ్ళు ఎవ్వరికీ తెరవబడవు. శూరసేనుడు మళ్ళీ కాపలా కాస్తుండగా ఇతను మళ్ళీ జపానికి కూర్చున్నాడు యువరాజు. ఇప్పుడు ఇతనికి ఇలా ఎలా కుదిరింది? వీడు చిన్నపిల్లవాడు కదా, ఎట్లా కుదిరిందంటే ఇతని 12వ ఏటే అతనికి ఏం చేశారు, వీడు ప్రచండుడు ఏం చేస్తాడోనని ఒక రహస్య స్థలంలో అడ్డుపెట్టారు. రాజగురువు అయిన శ్రీకాంత శర్మ ఇతనితోటి ఉన్నాడు. ఈ మంత్రోపదేశాలన్నీ అతను చేశాడు. ఒట్టి యుద్ధ విద్యలతోటి పూర్తిగా దేన్ని సాధించలేము. యుద్ధ విద్యలకు ఎప్పుడూ దైవ బలం ఉండాలి. శారీరక బలానికి ఎప్పుడూ కూడా, విద్యకి కూడా దైవానుగ్రహం ఉంటేనే కుదురుతుందని ఈ మంత్రోపదేశాలన్నీ ఆయన చేయటం వల్ల ఇతనికి గంటల తరబడి ధ్యానంలో కూర్చోవటం అలవాటైంది. ఓకే. ఇక బయట కూర్చుని ఈ తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు కుర్రబాడు. రోజుల తరబడి కూర్చున్నాడు. క్రమంగా ఇతని పంచాక్షరి మంత్ర జపానికి కైలాసం కదలటం మొదలుపెట్టిందట. మొదలు పెడితే ఆయన ఏదో తాండవానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సాయంకాలం వేళ ఈ కదలిక కంపన వస్తోంది. ఎవరి వల్ల ఇది కంపిస్తోంది, ఎవడ్రా వాడు అని అనేసరికల్లా ఒక మానవ యువకుడు మీకోసం ప్రార్థిస్తున్నాడని ప్రమదగణాలు చెప్పేసరికి పరమేశ్వరుడు బయటికి వచ్చి కుర్రవాడికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యేసరికి అలా కుర్రాడు రకరకాల నమస్కారాలు చేసి ఎన్నో రకంగా పరిపరి విధాలుగా పరమేశ్వరుని ప్రార్థించి తన కథంతా చెప్పుకొని మహాకాళి విగ్రహాన్ని పడగొట్టాలంటే కేవలం నీ వల్లే అవుతుంది తండ్రి. ఆ విగ్రహంలోనే ప్రచండుడి ఆయుష్ ఉంది. నేను నా బాణం దొరికిందని నేను వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ నన్నేమీ చేయడన్న నమ్మకం లేదు. పైగా ఇప్పుడు తపస్సు కూడా చేయబోతున్నాడు. ఇంత తపస్సంపన్నుడు అయిన తర్వాత నేనేం చేయగలుగుతాను? అప్పుడు ఆయన ఆలోచించి సరే అని చెప్పి ఒక చిన్న శక్తిని నువ్వు కోరుకున్నప్పుడు నీకు ఈ దీనికోసమే ఉపయోగపడుతుంది, వెనక్కి వెళ్ళిపో, నువ్వు నన్ను ప్రార్థించి నువ్వు అంబిక విగ్రహాన్ని పడగొట్టచ్చు ఓకే అని చెప్పి ఒప్పుకున్నాడు. ఆ శక్తితోటి మళ్ళీ సూరసేనుడు ఈ అజేయుడు ఇద్దరు బయలుదేరి వచ్చారు. బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికల్లా ఆయన ఇచ్చాడు కదా, అప్పుడు ప్రార్థన చేసుకుని తన కత్తికి రుద్రశక్తిని ఆవాహన చేసుకుని ఆ శక్తితోటి అంబిక విగ్రహాన్ని కొట్టబోయేసరికల్లా మళ్ళీ అమ్మవారి ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఏం చెప్పిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. ఎన్ని ట్విస్టులు. ఇంచుమించు అలాగే అనుకో, ఒక రవ్వ పెద్దది వస్తుంది కానీ. ఓకే. అయితే కిందటి భాగంలో మనం పరమేశ్వరుడు ఒక శక్తిని ఇచ్చాడు కుర్రవాడికి. అయితే ఈ శక్తిని ఇచ్చాడని చెప్పే కానీ దానికి చిన్న అమెండ్మెంట్. ఆయన ఏం చెప్పాడంటే ఇతనికి అజేయుడికి, నేను ఆ విగ్రహాన్ని పడదోయలేను, నేను చేయకూడదు, నువ్వు ఒక పని చెయ్యొచ్చు, ఆమెకి ఇష్టమైన బలి సమర్పణ చెయ్యి. మహాకాళి బలికి లొంగుతుంది, ఒప్పుకుంటుంది. నువ్వు బలి సమర్పణ చేసి అప్పుడు నీ దగ్గర భైరవ ప్రసాదితమైన త్రిశూలం ఉంది కదా, శూలం ఉంది భైరవుడిది. ఆ శూలంతో ఆమె వక్షస్థలాన్ని కనుక కొట్టేవంటే, విగ్రహం తలకు వక్షస్థలాన్ని కొడితే నువ్వు ఈ ప్రచండుడి హృదయం అతని ఆయుష్ పేటికని నువ్వు పట్టుకోగలుగుతావు. అంటే ఇప్పుడు అమ్మవారికి ఏమి ఇష్టం, ఏం సమర్పణ చేయమంటావు అని అడిగాడు అజయుడు. అప్పుడు ఇతను ఏం చెప్పాడంటే, దేవి విగ్రహం ఉన్న చోట దాని వెనకాలగా ఒక పాతాళ బిలం ఉంది. ఆ లోపలికి వెళ్ళిపోతే ఆ లోపల ఆ కింద నుంచి రకరకాల గదులు పైకి ఉంటాయి అనుసంధానం చేసి. అది నీటిలో జలరాక్షసుడు ఒకడున్నాడు. వాడి పచ్చని రక్తం వాడికి. జలరాక్షసుడు ఎన్నో చేతులు ఉంటాయి వాడికి. ఆ రాక్షస రక్తాన్ని గనక అమ్మవారికి సమర్పించావంటే ఆమె నిన్నేమందు, నువ్వు విగ్రహం పగలగొట్టచ్చు అని చెప్పాడు. వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చారు. అమ్మవారి ప్రత్యక్షం అయింది అన్నా కదా, దానికి ముందు జరిగింది అనమాట. ఇతను ఏం చేశాడు, అమ్మవారి ఆ సన్నిధిలోకి ప్రవేశించి సూరసేనుడిని అక్కడే ఉంచి, నువ్వు నేను వచ్చేదాకా ఇక్కడ సిద్ధంగా ఉండమని ఆ జలరాక్షసుడి కోసం ఆ పాతాళ బిలం లోపలికి వెళ్ళాడు. పెద్ద చెరువు ఉంది అక్కడ. చెరువు నిండా ఏవో అల్లిబిల్లిగా అల్లుకుపోయిన ఆకులు అవి ఇవి ఉన్నాయి. రాక్షసుడు ఎక్కడా కనపడలేదు. చూడగా ఒక శిలలాగా, ఒక సుద్దలా కనపడుతోంది. దాని చుట్టూతో అన్ని ఆకులు అలమల చేయి ఉన్నాయి. ఇతను ఏం చేశాడంటే త్రిశూలపు కొసతోటి దాన్ని కదిపాడు.
కదిపేసరికల్లా ఎగిరి పైకి వచ్చింది. అది దాని నిండా చేతులే, అన్ని చేతులు ఉన్నాయి దానికి. ఒక పెద్ద ముద్ద లాంటిది అనమాట. ఒక రకంగా ఆక్టోపస్లు అవి ఉంటాయి కదా, అలాంటిది. ఇక ఈ కుర్రవాడు దానికి అందకుండా అటు ఇటు పరుగులు పెడుతూ మధ్య మధ్యలో ఈ ఉన్న మెళ్ళో ఉన్న పూసల దండ ఒకటి ఉంది కదా, హారం, దాన్ని ముట్టుకుంటే అదృశ్యం అయిపోతుంది, కనపడకుండా ఉంటాడు కదా. ఆ రాక్షసుడిని కవ్విస్తూ పైదాకా తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చాక సూరసేనుడు కూడా అక్కడే ఉన్నాడు కదా. సూరసేనుడు తన ఖడ్గం తీసి అతను ఇతను ఇద్దరు కలిసి చేతులన్నీ కోసేశారు, చేతులు కొట్టేశారు. కొట్టేసి ఆ జలరాక్షసుని శూలంతో ముందుకు జరుపుతూ అమ్మవారి సన్నిధిలో ఉన్న పెద్ద మందిరంలోకి తీసుకొచ్చేసారు. ఆవిడ ఎట్లా నిలబడి ఉంది. ఏం చేశారు, వాడి చేతుల నుంచి నెత్తురు కారిపోతుందట, మందిరం అంతా రక్తం మడుగులు కడుతోంది. అక్కడికి వచ్చాక భైరవ శూలాన్ని వెనక్కి తిప్పి దాన్ని కొట్టేశాడు. కొట్టేసరికి అది రక్తం ఇట్లా చిందిందట. చింది మొత్తం అంతా పడిపోయింది. ఇంకా ఆవిడేమందనమాట, ఆ నెత్తురంతా ఆమెకి. అప్పుడు ఇతను ఏం చేశాడు, ఆ శూలాన్ని ఇట్లా బారు చేసేసరికల్లా అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆగ్నాయన, నువ్వు దేనికోసం ఈ ప్రయత్నం అంతా చేసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి వీడిని చంపి నన్ను నా దగ్గరికి తెచ్చావో ఆ ప్రయత్నం పోయింది. నువ్వు ఇక్కడికి వచ్చినట్టు వజ్రాల బాణం అపహరించబడింది అని తెలిసిపోయింది ప్రచండుడికి. తెలిసి వాడు వచ్చేసి నా వక్షస్థలంలో దాచిపెట్టిన వాడి ఆయుష్పేటికి తీసుకెళ్ళిపోయాడు. ఓహో, అది నా దగ్గర లేదు. ఇప్పుడు నువ్వు కొడితే ఒట్టి విగ్రహాన్ని కొడతావు, నీ పని అవ్వదు అనేసరికల్లా అమ్మని అడిగాడు. ఎట్లా, నేనేం చేయి, నీ ప్రయత్నం అంతా వృధానేనా అమ్మ అన్నాడు. వృధా ప్రయత్నమే జరిగింది, కానీ నీకు ఒకటి చెప్పగలుగుతా. ఈ గంధమాదన పర్వతం దగ్గరున్న అగాధమైన సరస్సులో పగడాల పడవ ఒకటి ఉంది. ఓకే, తెలుసు మనకి. ఆ పగడాల పడవలో సింహాసనం ఒకటి ఉంది. బంగారు సింహాసనం ఉందని చెప్పాం కదా. సింహాసనంలో పెద్ద నీలమణి పొదిగి ఉంటుంది. ఆ నీలమణిని గనక అడిగితే భైరవుడు, ఈ ప్రచండుడు ఎక్కడున్నాడో చూపిస్తుంది. నీ ప్రయత్నం నువ్వు చేసుకోని అమ్మవారు మళ్ళీ వెళ్ళిపోయింది. ఇంత చేశాంగా, ఇన్ని ప్రయత్నాలు చేసి ఇంకా చేసేదేం లేదని మళ్ళీ వీళ్ళు ఇద్దరు పాదుకలు వేసుకుని పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చేసరికల్లా పడవ లేదు, రాకుమార్తె విద్యాధరి లేదు, ఆ మెరుపు మాత్రం అక్కడ నుంచుని కనపడింది. గుర్రం ఆశ్చర్యపోయాడు. తను దిగేసరికల్లా మెరుపు ఆనందంతో సకిలిచ్చింది. తను అడిగాడు, ఏది అమ్మాయి, ఏది పగడాల పడవని సంరక్షించమని చెప్పే కదా నీకంటే, ఈశాన్యం వైపుకి చూపిస్తోంది అది. సరే, ఏం చేయాలి ఇప్పుడు? ఈశాన్యం వైపుకి వెళ్ళాలి. వెళ్ళాక ఏమవుతుందో తెలియదు, ఏం చెయ్యాలో అర్థం కాల. ఇంతలో ఏమైందట, ఒక ఆయన వస్తూ కనిపించాడు, ఒక ముని. ఇప్పటిదాకా ఎక్కడా మానవ మాత్రుల్ని చూడలేదు. తను అడిగాడు, మీరు ఎవరండి, ఇక్కడ ఎందుకున్నారు అని అడిగితే ఆయన ఏం చెప్పంటే, నేను సర్వాంతర్యామిని. సర్వాంతర్యామి అంటే ఎవరు? భగవంతుడి. ఆయన ఏం చెప్పాడంటే, నేనే సర్వాంతర్యామిని. నువ్వు ఊహించింది సార్ నిజమే, కానీ ఇంకా నాకు తెలియంది ఏదైనా ఉందేమోనని నేను తపస్సు చేసుకుంటూ ఉంటాను, తపస్సుకే వెళ్తున్నా. ఓకే అని చెప్పి ఇతను ఎక్కడున్నాడు, ఇక ఈశాన్యంగా ప్రయాణిస్తే దావానలం అనే ఒక నగరం ఉంది. ఆ నగరంలో ఉన్నాడు ప్రచండుడు. నువ్వు అక్కడికి వెళ్తే అతన్ని పట్టుకోగలుగుతావు. ఈ అమ్మాయిని కూడా, విద్యాధరిని కూడా వాడే తీసుకుపోయాడు అని చెప్పి ఒక విల్లుని ఇది చేసి ఇచ్చాడట ఆయన. గాల్లోంచి తీసాడు ఈ విల్లు ఇచ్చి, ఇది అద్భుతమైన విల్లు, ఈ విల్లుతోటి నువ్వు ఈ వజ్రాల బాణాన్ని ప్రయోగిస్తే ప్రచండుడిని అవలీలగా చంపేయగలుగుతావు. ఓకే, వెతుక్కో నీ దారిని నువ్వు అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ దావానాల నగరంలో అమ్మాయి ఉంది. ఏం చేస్తాడు, మళ్ళీ వెళ్ళాల్సిందేగా. సరే, వీళ్ళిద్దరూ మెరుపు మీద ఎక్కి పాదుకలు మెరుపు కాళ్ళకి తొడిగారట. మెరుపుకి ఇట్లా రికాబులు ఉంటాయి కదా, ఈ పాదుకలు దానికి దగ్గరికి పెట్టి చేశారనమాట. చేశారకల్లా మెరుపు గాల్లోకి ఎగిరింది. ఈశాన్య దిక్కునున్న ఆ దావానాల నగరం దాకా వెళ్ళిపోయారు. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయిని వెతకాలి. ఆ దావానాల నగరం దాని ప్రత్యేకత ఏంటి, దాని దగ్గరికి వెళ్తే మంటలు వస్తాయి. మొత్తం నగరం 4 వైపులా మంటలు వస్తున్నాయి. ఎట్లా దిగాలి నగరంలోకి అర్థం కావటంలా. అవును, చూస్తున్నాడు, ఏం చేయాలో తెలియలేదు. ఇంతలో అతనికి ఏం కనిపించింది, ఓ 2 పక్షుల జంట ఎగురుతూ దావానాల నగరంలోకి దిగుతుంది. ఇదేమిటి, ఇవి ఎట్లా దిగుతున్నాయి, అవి ఎట్లా దిగుతున్నాయో అర్థం కాల. తీరా ఏం చేశాడు, పైకి
ఈ పాదుకలతోటి పైకి వెళ్ళి చూస్తే దావానాల నగరం మధ్యలోంచి దిగితే ఏమవ్వదు, దానికి 4 పక్కల మంటలు వస్తాయి. ఓహో. సరే ఇతను పాదుకలు వేసుకుని ఆ నగరం మధ్యలోకి ఎంటర్ అయ్యాడు. ఆ శూలం అతని దగ్గరే ఉంది. లోపలికి ఎంటర్ అయ్యి కిందకి వెళ్ళాడు. వెళ్తే ఈ అమ్మాయిని ఒక చోట బంధించాడు. ఆ బంధించిన చోటికి ఈ అదృశ్య రూపంలో ఇతని మెడలో ఒక మణిమాల ఉంది కదా, ఆ మణిమాలని ముట్టుకుంటే అదృశ్యుడైపోతాడు. అదృశ్య రూపంలో నగరం అంతా వెతికి ఆ పిల్ల ఎక్కడ ఉందో అమ్మాయిని పట్టుకున్నాడు. ఆ విద్యాధరిని వివాహం చేసుకోవాలని చూస్తున్నాడు అనమాట. ఇతను ఏం జరిగింది, ఎప్పుడైతే ఈ ప్రచండు పైనుంచి వచ్చేసి ఇప్పుడు బ్రహ్మ తపస్సు మానేసి మహాకాళి దగ్గరకు వచ్చి తన హృదయాన్ని తన తాలూకు ఆయుష్ పేటికని తీసేసుకుని వెనక్కి తిరిగి వస్తుంటే అతనికి ఈ పగడాల పడవలో ఉన్న విద్యాధరి కనపడి అతను కిందకి దిగొచ్చి ఎవరు ఏమిటి అని కనుక్కుని ఆ అమ్మాయితో సహా పగడాల పడవను పట్టుకెళ్ళిపోయాడు. పగడాల పడవ అత్యంత శక్తివంతమైంది. ఆ పడవలో ఎవడు అధిరోహిస్తే వాడి మాట వింటుంది. దానికి రెక్కలు కూడా ఉన్నాయి, ఆకాశ గమనం కూడా తెలుసు దానికి. ఓహో. సరే ఇప్పుడు ఇంతకీ పడవ ఎక్కడుంది అని కనుక్కున్నాడు. పడవ ఒక చోట ఉంది చెప్పింది. ఆ పడవ దగ్గరికి వెళ్తేనే వీళ్ళకి ప్రచండు ఎక్కడ కూర్చున్నాడో తెలుస్తుంది. సరే ఈ అమ్మాయిని కూడా అదృశ్య రూపంలో, అమ్మాయి అదృశ్యం అయిపోవటం వచ్చు కదా, తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి ఆ పడవ దగ్గర చూస్తే ఇతను ఇంకొక చోట తపస్సుకి కూర్చున్నాడు. సరే ఏం చేశాడు, సూరసేనుడిని అక్కడికి తీసుకొచ్చి ఈ పడవని విద్యాధరిని ఆయన అతనికి అప్పచెప్పి నువ్వు వీళ్ళని రక్షించు, ఇక్కడే ఉండు, ఈ భైరవ శూలను నీ దగ్గర ఉంచుకో, నాకు వజ్రాల బాణము ఆయన ఇచ్చిన రత్నాల విల్లు 2 సరిపోతాయి అతన్ని చంపడానికని అతన్ని చంపడానికి వెళ్ళాడు. ఇక ఎంతమంది ఎదురుపడ్డారో, ఎంతమంది రాక్షసులనో చంపాడు దారిలో అతను. అయితే ఇక్కడ ఇంత కథ నడుస్తుండగా ఏమైందట, వీళ్ళ వజ్రాల దేవి వీళ్ళ సొంత రాజ్యం ఉంది కదా, రాజ్యంలో రాకుమారుడు లేడు, వజ్రాల బాణం లేదు. ఈ 2 తెలుసుకుని ప్రచారం జరిగిపోయి 4 రాజ్యాల వాళ్ళు 3 రాజ్యాల వాళ్ళు వీళ్ళ మీద పడ్డారు, దండెత్తుకొచ్చారు. ఎత్తుకురావడానికి దాని మీదకి వెళ్ళిపోయారు ఇంకా ఊరి మీదకి. వీళ్ళు ఇంతకుముందు ఏం చేశారు, ఈ రాజకుమారుడిని అనిలాదేవి ఉంది కదా, ఇతని కూతురు 16 ఏళ్ళదే ఆ ఆడపిల్ల ఉంది కదా, ఆ అమ్మాయికి ఒక పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. వాళ్ళేమో కొంచెం దూరంగా ఉంటారు, చుట్టుపక్కల ఓ పక్కన ఉన్న రాజ్యాల వాళ్ళంతా వీళ్ళ మీద విరుచుకుపడ్డారు. రాకుమారుడు లేకపోయినా రాకుమార్తె చక్కగా ప్రచండంగా వేసుకుని ఆయుధాలు అవి ధరించి బ్రహ్మాండంగా యుద్ధం చేసిందట. మగపిల్లాడు లేని లోటు తీర్చింది. 2 రోజులు 3 రోజులు యుద్ధం జరిగాక రాజుగారికి దెబ్బలు తగిలినాయి. రాజుగారిని సంరక్షించడానికి తీసుకెళ్తే మర్నాడు రాకుమార్తెను అపహరించారు. రాజ్యాన్ని స్వాధీనం చేస్తారా, అమ్మాయిని చంపేయమన్నారా, వీళ్ళకి తెలియటల్లా ఏం చేయాలో. రాకుమారుడా లేడు, సూరసేనుడు లేడు, కొంత మటుకు చేయగలుగుతారు. సరే ఈ లోపల ఏమైంది, అంచెటపాల మీద వాళ్ళకి ఉత్తరం రాశారు. పెళ్లి వాళ్ళకి విజయవర్మ అతని పేరు, కౌశాంబి నగరానికి చెందిన వినయవర్మ కుమారుడు విజయవర్మతో ఈ పిల్లకి పెళ్లి సంబంధం మాట్లాడుకుని పెట్టుకున్నారు. వాళ్ళు వస్తున్నారు సహాయానికి. ఇక్కడ జరుగుతోందనమాట ఇది. ఈ లోపల మన అజయుడు ఏం చేశాడో ప్రచండు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎన్ని రకాల మందినో పంపించాడు, దయ్యాలు, పిశాచాలు, భూతాలు, రాక్షసులు. ఎవరు వచ్చినా ఈ వజ్రాల బాణం వేస్తే ఎవరైనా బూడిద కుప్పల్లాగా మారిపోవటమే. ఆ బాణం మళ్ళీ వచ్చేస్తుంది వెనక్కి. మొత్తం అంతా బూడిద కుప్పలు అయిపోయాక ఇతను కూడా ప్రచండు కూడా వచ్చాడు. వచ్చి ఏమన్నాడు, నువ్వు డొక్కలో కొట్టావు, కాలు మీద కొట్టావు, అయినా నేను నిన్ను సహించాను. ఈ బాణం కోసం నేను చేసిన ప్రయత్నం అంతా పాడు చేసావు, నువ్వు నీ అంతు చూస్తానని ఏం చేశాడట, ఒక వజ్రాలు పొదిగిన ఒక గదని వేశాడట. అది కూడా ఇట్లాగే భగవద్దత్తమైంది. అయితే ఏమైంది, ఆ గద వేసేసరికల్లా ఈ రాకుమారుడు ఏం చేశాడు, వజ్రాల బాణాన్ని వేశాడు. ఆ బాణాన్ని గద ఎదుర్కోలేకపోయింది. మళ్ళీ వెనక్కి తిరిగి ఎవడు వేశాడో వాడిని కొట్టేస్తుంది. ఓహో. అది వెనక్కి తిరిగింది, వజ్రాల బాణము తగిలేసింది. 2 తగిలి పడిపోయాడు ప్రచండు. ప్రచండు మరణించాక మొత్తం ఆ చుట్టూతా ఉన్నదంతా మంటలుగా ఉంది కదా, నగరం అంతా దావానల నగరం మొత్తం ఉన్న మంటలన్నీ ఆరిపోయింది. ఓహో. ఎక్కడ మంట లేదు, రాక్షస గణాలన్నీ పిండి పిండి బూడిదే. సరే ఇతను ఏం చేశాడు, మళ్ళీ అక్కడి నుంచి తన పాదుకలతోటి ఈ పైన పర్వతం పైన వాళ్ళని అట్టి పెట్టాడు. అమ్మాయిని, పడవని, సూరసేనుడిని అక్కడికి వెళ్ళి సరే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నాడు.
దండం పెట్టుకుని ఓ పగడాల పడవ మమ్మల్ని మా ఇంటికి చేర్చు అని అడిగాడు. అడిగేసరికల్లా వెంటనే పగడాల పడవకు రెక్కలు వచ్చాయట. రెక్కలు వచ్చి వీళ్ళని ముగ్గురిని తీసుకుని బయలుదేరిందని. బయలుదేరి ఇవన్నీ దాటుకుని వీళ్ళు వెళ్ళేసరికల్లా ఏమైంది, రణరంగం అక్కడ గందరగోళంగా. రాకుమార్తెని అపహరించి కట్టేశారు ఒక చోట. విజయవర్మ వినయవర్మ వాళ్ళు చేరారు ఇక్కడికి. యుద్ధం మొదలయ్యేసరికల్లా ఇతను రాకుమారుడు వస్తున్నాడు, ఏదో పడవ వస్తుంది, దూరం నుంచి చూస్తే ఏదో ఎర్రగా ఎగురుతూ వస్తుంది, ఏమిటో వస్తుంది అనుకున్నారు. తీరా చూస్తే అందులో నుంచి దిగిన రాకుమారుణ్ణి సోరసేనుడిని చూసి ఓహో కేరింతలు కొట్టారు సైన్యం అంతా. చాలా సంతోషించారు. అక్కడి నుంచి చిన్న యుద్ధంతో మొత్తం పరిసమాప్తి అయిపోయింది. ఒక బాణం వేసేసరికల్లా మొత్తం శత్రువులు 3 రాజ్యాల వాళ్ళు బూడిద కుప్పలైపోయారు. దాని బలం అది. అందుకనే ఎవరు వీళ్ళ జోలికి వచ్చేవాళ్ళు కాదు. మిత్రులు తప్ప మిగిలిన వాళ్ళందరూ బూడిదైపోయారు. మొత్తం అందరూ మళ్ళీ రాజ్యంలోకి ప్రవేశించారు. ఒక మంచి ముహూర్తం చూసి ఇతను చెప్పాడు అజయుడు, మీరు లేకుండానే నేను పాణిగ్రహణం చేశాను, ఇలాంటి ఒక పరిస్థితి వచ్చింది, ఏమైనా పెళ్లి చేసుకున్నాను నేనంటే సంతోషించి అటు పెళ్లి చేశారు. ఈ సరిగ్గా పెళ్లి టైంకి యోగీశ్వరుడు మొట్టమొదటి ఇతన్ని పంపించాడు కదా, ఆ యోగి ప్రత్యక్షమయ్యాడు. ఆయన వజ్రాల బాణాన్ని కళ్ళకద్దుకుని దేవతాపీఠంలో పెట్టి, రాజా ప్రచండుడు ఎవరో కాదు, నా సహోదరుడు, మేమిద్దరం కలిసే పుట్టాం, కలిసి తపస్సు చేసి తపశ్శక్తులు సాధించాం, అతనికి దైవశక్తిని సాధించాలని తనే దైవం అయిపోవాలని పుట్టింది ప్రచండుడికి. మా గురువుగారి దగ్గర విద్యాభ్యాసం అయిపోయాక నల్లకొండ దిబ్బ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇలా క్షుద్ర శక్తుల్ని ఆరాధన మొదలుపెట్టాడు. అందుకే నీ దగ్గర నుంచి విష్ణువుని జయించడం కోసమే, విష్ణువు చేతి నుంచి నీకు లభించిన ఆయుధం అవటం వల్లే వజ్రాల బాణం కోసం వచ్చాడు. ఓకే, అతన్ని సంహరించడం తప్పిస్తే ఇంకా రెండో దారి లేదు కాబట్టి నేను ఇలాంటి ప్రయత్నం చేయవలసి వచ్చింది. నీకు అక్కడ సంతాన ఫలాలు కష్టమని తెలిసినా కూడా మిమ్మల్ని అక్కడికి ఎందుకు పంపించానంటే మానవుడి చేతిలో మరణం ఉంది వాడికి, ఆ మానవుడు మీ ఇంట్లో పుట్టేలాగా చేశాను. ఈ పగడాల పడవని మీ దగ్గరే ఉంచుకోండి, మహత్తర శక్తులు ఉన్నాయి, ఇది మామూలు ప్రయాణాలకి వాటికి వాడేది కాదు, పూజార్హమైంది, కావాలంటే ఇది స్వర్గం దాకా కూడా రెక్కలు కట్టుకుని ప్రయాణం చేయగలదు. కాబట్టి మీ వజ్రాల దీవిలోని ఈ పగడాల పడవని కూడా ఉంచుకోండి, మీ వజ్రాల బాణం ఎలాగో మీ దగ్గరే ఉంటుంది, ఇక మీకు ఎప్పుడు శత్రు భయం ఉండదు ఓకే అని చెప్పి అనేక ఆశీర్వచనాలు ఇచ్చి ఇద్దరు దంపతుల్ని 2 జంటలు ఉన్నాయిగా దీవించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి అజయుడికి రాజపట్టాభిషేకం చేసి రాజు రాణి విశ్రాంతి తీసుకున్నారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది నిదానంగా చదివితే ఒక 80 పేజీల కథ. నేను చకచకా చెప్పేశాను. అవును, బ్రీఫ్ చేసుకుని చెప్పుకున్నాం మనం. రైట్ అండి, నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.